1 2 3 4 5 వీపు మధ్యలో 1 2 3 4 5. మ్యామ్ చాకింగ్ అయినప్పుడు ఆ టైంలో ఎలా మనం వాళ్ళని ఆ చాకింగ్ నుంచి బయటపడచ్చు? అడ్డం పడినప్పుడు ఫస్ట్ బాడీ రియాక్షన్ ఏముంటది? దగ్గుతాం. మన వాళ్ళు ఏం చేస్తారు, గబగబా వెళ్ళిపోయి తల మీద కొట్టేస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. తల మీద కొట్టడం వల్ల ఉపయోగం లేదు. నువ్వేం చెప్పాలి? దగ్గు 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 దగ్గనివ్వాలి. ఎంత ఫోర్స్ గా దగ్గితే అంత లక్కు మనకి బయట పడిపోతుంది. దగ్గ లేకుండా ఒక సౌండ్ రావట్లా, అంత కందిపోయింది, అప్పుడు మనం వెళ్ళి హెల్ప్ చేయాలి. లేదా పుట్టినప్పుడు పిల్లలకి పాలిస్తారు కదా, సో కొంతమంది తల్లులకి పాలు రావు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఫస్ట్ 48 hours ఇంతే వస్తాయి, ఇంతే. ఓకే, ఆ తర్వాతే పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఇవ్వాల్సి వస్తే ఫార్ములా మిల్క్ ప్రిఫర్ చేయాలి. ఎందుకు ఆవు గేదె పాలు వద్దంటామంటే, పిల్లలు పుట్టాక ఎన్ని రోజులకి ఆర్ ఎన్ని గంటలకి వాళ్ళకి తలస్నానం చేయించాలి? ఈ బొడ్డు పూర్తిగా ఆరిపోయాక గుడి అక్కడి నుంచి పోయొచ్చు. స్నానాలు అప్పుడు ఫస్ట్ చేయించే వాళ్ళకి ఫస్ట్ మసాజులు కూడా ఏడిపిచ్చేస్తే లంగ్ పవర్ వచ్చేస్తుంది, కాళ్ళు స్ట్రైట్ చేసేస్తాను, ముక్కు స్ట్రైట్ చేసేస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చికి ఇలా నొక్కేయటాలు ఇలాంటివి చేయకూడదు. కొంతమంది నిపుల్స్ కూడా నొక్కుతారు కదా. అయ్యి బాబోయ్, అసలు అది ఇంకా డేంజర్. ఎందుకంటే 6 months తర్వాత సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్తారు కదా, ఏ మంత్లో ఎలాంటి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి? ఫస్ట్ నెల ఒక పూటతో మొదలు పెడతాం, నెమ్మదిగా చక్కగా ఇడ్లీ అలవాటు చేద్దాం. సో 6 నెలలు నిండాకనే మొదలు పెట్టాలి. సో 7 నెలలు నిండాక ఇంకొక పూటకు పెంచుకుందాం. బలవంతాన్ని తినిపించకూడదు. పడుకోపెట్టేసి కుక్కేయటం, తింటలేదని హడావిడి పడిపోయి టెన్షన్ వచ్చేసి బీపీ వచ్చేసి ఏడ్ చేయటం అవసరం. అండ్ ఫస్ట్ బర్త్డే వరకు తేనె అస్సలు ఇవ్వకూడదు, చాలా రిస్క్. ఇంత చుక్క ఇచ్చినా కూడా పిల్లలకి చిన్నప్పుడు జ్వరం వస్తుంది కదా, సో జ్వరం వచ్చినప్పుడు అది నార్మల్గా ఎప్పుడు కన్సిడర్ చేయాలి? వాళ్ళకి హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి? ముఖ్యంగా 3 నెలల లోపల అయితే ఏ జ్వరమైనా డాక్టర్ చూపించాల్సిందే. నోటి థర్మామీటర్ 6 ఏళ్ల వరకు వాడకూడదు, చెవి థర్మామీటర్ 6 నెలల వరకు వాడకూడదు. పిల్లలకి జాండీస్ వస్తుంది కదా, అసలు ఎందుకు వస్తుంది? ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. రక్తం విరిగిపోవటం వల్ల, రక్తంలో కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చేవి ఉంటాయి. ఎండలో పట్టుకుంటే ఫిట్స్ రావచ్చు, హైపర్థర్మియా రావచ్చు. దయచేసి మీరు జాండీస్ క్యాండిల్ ఇలా పట్టుకుని కూర్చోవద్దు. హోమ్ ఫోటోథెరపీలు అని చెప్పి బిడ్డకు నష్టం చేయొద్దు. సో అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి? వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ టైం ఎప్పుడన్నా ఫిట్స్ వస్తే 90% 99% ఇలా వస్తాయి. చేతులు గ్లూ అయిపోతాయి, బేబీ సృహలో ఉండరు. సో ఫిట్స్ వస్తే 3 నిమిషాల పైన ఉంటే ముక్కులో చక్కగా ఇలా ఎత్తుకుని ఎమర్జెన్సీకి వెళ్తాం. గాలి పీల్చుకుంటున్నాడులే చూసుకుంటూ ఉండాలి సుమా. గాలి పీల్చుకోకపోతే బ్రెయిన్ ఫీవర్ వైరస్ వల్ల వచ్చేది. ఈ వర్షాకాలంలో చాలా ప్రమాదం ఇది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ట్రీట్మెంట్ లేని జబ్బు. సో నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నా రిక్వెస్ట్, ప్లీజ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ మీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీలో కూడా నేను ఫోన్ చేయగానే నాకు ఇస్తానమ్మా ఇంటర్వ్యూ అని చెప్పినందుకు ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ మ్యామ్, చిన్న పిల్లలకి పుట్టినప్పుడు పిల్లలకి పాలిస్తారు కదా, సో కొంతమంది తల్లులకి పాలు రావు. అలాంటి టైంలో ఏం చేయాలి మ్యామ్? పుట్టగానే బేబీ సేఫ్ ఉంటే, బేబీకి ఇప్పుడు ఆయాసం ఉందనుకో, ముందు అది చూసుకోవాలి. ఏమీ లేదు, మంచిగా ఉందనుకో, వెంటనే తల్లి బ్రెస్ట్ దగ్గర పెట్టేయాలి. ఆ గంట లోపు. ఎందుకంటే మంచి యాక్టివ్ ఉంటుంది బేబీ ఆ టైంలో, ఫుల్గా. సిజేరియన్ అయినా పర్వాలేదు, అప్పుడు పాలు మంచిగా పడిపోతాయి. అలా కాకుండా చుట్టూ ఉన్నాళ్ళు పాలు పడట్లా ఫస్ట్ 48 hours ఇంతే వస్తాయి, ఇంతే. ఓకే, ఆ తర్వాతే పెరుగుతాయి.
దానికి హడావిడి చేసేస్తారు. హడావిడి చేసేసి నానా హడావిడి చేసేసి మాకు కొండలు వచ్చేసేయని ఏ పిచ్చి డైలాగులు వేసేసి మదర్ని బాగా డిప్రెషన్ చేసేస్తారు. అప్పుడు పడిపోతాయి పాలు, ఆ తగ్గిపోతాయి. మిల్క్ సక్కర్స్ తీసుకొని నరకం చూపిస్తారు. చూపిస్తారు. ఓకే, ఇంకోటి ఏంటంటే మదర్స్ డెలివరీ ముందే నిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేయించుకోవాలమ్మ. ముందే ప్రిపేర్ అవ్వాలి. నాకు ఫ్లాట్ నిప్పుల్స్, ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉంటే ముందే ప్లాన్ రెడీ చేసుకోవాలి. డెలివరీ అయ్యాక నా బిడ్డకు నేను పాలు ఎలా ఇవ్వాలి అని. సరే అన్నీ చేసింది, ఏదో డిప్రెషన్ వల్ల లేదా తను ఏదన్నా స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడుతుంది, విచ్ అంటే కొన్ని ఉన్నాయి మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ కొన్ని, ఆర్ మదర్ రేడియోథెరపీ మీద ఉన్న, ఆర్ థైరాయిడ్ మెడిసిన్స్. అంటే లో థైరాయిడ్ ఉన్నప్పుడు వేసుకునే థైరాయిడ్ సప్లిమెంట్ కాదు నేను అనేది, హై థైరాయిడ్ ఉన్నప్పుడు వేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అమియోడారోన్ అలాంటి వాటి మీద ఉన్నప్పుడు ఒక్కోసారి బిడ్డకు పాలు ఇవ్వలేము, లిథియము ఇలాంటివి ఉన్నప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఆర్ తల్లి ఇంకా చాలా ప్రెషర్లో ఉంది, ఇంకా తను సంపాదిస్తే తప్ప ఇంకా నడవదు, పంపులు చేసి స్టోరులు చేసి ఇచ్చే ఓపిక లేదు పాపం. అటువంటి పరిస్థితుల్లో మనం ఇవ్వాల్సి వస్తే ఫార్ములా మిల్క్ ప్రిఫర్ చేయాలి. ఎందుకు ఆవు గేదె పాలు వద్దంటామంటే అవి ఇంకా ప్యూరిఫైడ్ కాదు. ఫార్ములా ఏంటంటే వాటి నుంచే తయారు చేసిన తల్లి పాలకి ఎంత దగ్గరగా పెట్టాలంటే అంత దగ్గరగా తయారు చేస్తున్నారు. ఓకే, మీరు ఆవు గేదె పాలు ఇచ్చారనుకో కాన్స్టిపేషన్ రిస్క్, ఎనీమియా రిస్క్ ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ఓకే, అందుకని ఫార్ములాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. బేసిక్ తీసుకుంటే చాలు. కాస్ట్ పెట్టేసుకుని అంటే అందులో ఈ మధ్య డిహెచ్ఏ అని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, బ్రెయిన్ గ్రోత్ అని, ప్రోబయోటిక్స్ అని, ప్రీబయోటిక్స్ అని యాడ్ చేస్తున్నారు కుదిరినంత తల్లిపాలకు దగ్గరగా రావటానికి. బట్ మనం ఖర్చు పెట్టుకోలేనప్పుడు మరీ ఇంట్లో అన్నీ అమ్మేసుకుని ఇవ్వాల్సినంత కూడా అవసరం లేదు. మీరు చేయగలిగినంత చేయండి. బాటిల్ శుభ్రంగా ఉంచాలి. ఫస్ట్ బర్త్డే కల్లా బాటిల్ ఆపేయటానికి ప్రయత్నించండి. కుదిరినంత స్పూన్, ఉగ్గు గిన్నె ఆ టైప్తో వెళ్తేనే బెటర్ నిపుల్ బాటిల్స్ కంటే. అలా జాగ్రత్తలు అండ్ పడుకోబెట్టి ఇవ్వకూడదు, నిద్రలో ఇవ్వకూడదు. కుదిరినంత తొందరగా బాటిల్ ఆపేయటం మన టార్గెట్ పెట్టుకుందాం. అండ్ డబ్బాల మీద చదవండి, ఓపెన్ చేసాక ఎన్ని రోజులే వాడాలని ఉంటుంది, ఆ ప్రకారమే వాడండి. తడి తగలకుండా చూసుకోండి. ఇలా మీరు చూసుకోవాలి. కొంతమందికి ఫార్ములా రేర్గా, నేను ఒకటి చూస్తాను లాక్టోజ్ ఇంటాలరెన్స్, అది చాలా రేర్. అలా అని చెప్పి తల్లిపాలు మానిపించేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు, అవి చాలా రేరు. గెలాక్టోసేమియా అని ఒకటి, ప్రైమరీ లాక్టేజ్ ఇన్సఫిషియన్సీ అంటే అసలు వినను కూడా వినలే ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో, అంత రేరు. ఓకే, సో ఒక్కవేళ ఫార్ములా ఇస్తున్నప్పుడు మనకి ఎక్కువ గ్యాస్, ఎక్కువ ఇలాగ ఉంటే కనుక కోలిక్ పెయిన్, అప్పుడు లో లాక్టోస్ ఫార్ములా అని ఉంటాయి, అవి ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఈ అలర్జీలు ఇలాంటి, కొంచెం కాన్స్టిపేషను ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి అనుకోమా, అప్పుడు మనము పార్షియలీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ ఫార్ములాలు ట్రై చేసుకోవచ్చు. ఇంకా మరీ అలర్జీస్ ఉన్నాయనుకో అప్పుడు అమైనో యాసిడ్ బేస్డ్ ఫార్ములా అని ఉంటాయి అలా. అండ్ ఫస్ట్ 6 నెలలకి స్టేజ్ 1, తర్వాత స్టేజ్ 2 ఇలా కూడా ఉంటాయి. సో అవసరమైనంత బట్టి అవసరమైనంత మనం చూసుకోవాలి. మ్యామ్ 6 months లో పిల్లలకి వాటర్ అవన్నీ తగలకూడదు అని అంటారు కదా, బట్ కొంతమంది పీడియాట్రిషియన్స్ వీడియోస్ కింద నేను కమెంట్స్ చూశాను, అదేంటి వాటర్ ఇవ్వద్దు అంటారు, ఫార్ములాలో కూడా వాటర్ కలుపుతారు కదా, మీరు ఇలా చెప్తున్నారు ఏంటి? ఓకే, కమింగ్ టు దట్. మిల్క్, తల్లిపాలు కొంతే ఘన పదార్థం, మిగతా అంతా వాటర్. ఫార్ములా ఎలా డిజైన్ చేస్తారు? ఎగ్జాక్ట్ అదే టైప్లో మ్యాచ్ అయ్యేట్టు చేస్తారు. అంటే అంత పౌడర్కి ఇంత వాటర్ కలిపితే తల్లిపాలు ఎంత వాటర్ ఉందో అంత వచ్చేట్టు. బిడ్డ బాడీ ఎలా ఉందంటే అంత వాటర్, అంత ఘన పదార్థం వెళ్తేనే తన కిడ్నీస్ తట్టుకోగల. అంతకంటే ఎక్స్ట్రా వాటర్ ఇస్తే ఆ వాటర్ని బయటికి పంపించటం కోసం కిడ్నీ ఇంకా కష్టపడాలి. అది పంపనప్పుడు బాడీలో, ఇప్పుడు
నాకు ఇంత ఉప్పు ఉంది, సోడియం, ఇంత వాటర్ ఉంది, నాకు ఇంత మెయింటైన్ అవ్వాలి, దానికంటే నేను ఇంత వాటర్ ఇచ్చి అప్పుడు ఏమవుతుంది, సోడియం తక్కువ అయిపోద్ది రిలేటివ్గా. దానివల్ల నాకు ఫిట్స్ రావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు. ఎంత చేయాలి నేను? ఓకే, సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. వితండవాదం చేయాలనుకుంటే దేనికైనా చేయొచ్చు. నాకు ఆ కమెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది, కమెంట్స్ ఏంటమ్మా, చాలా మంది అనకూడదు కానీ పెద్దవాళ్లే, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నాళ్లే, మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ కాదు ఆఫ్ కోర్స్, రోజు బిడ్డకి కొంచెం వాటర్ ఇవ్వండి మోషన్ ఫ్రీ అయిపోద్దని వీడియోలు ఉన్నాయి. అదే నేను ఇంకా అందలుచుకోలే, ఎందుకంటే అన్నప్పుడల్లా నాకు బూతులతో సహా తిట్టేస్తున్నారు. సో దయచేసి కొన్ని విషయాల్లో సైంటిఫిక్గా పోయి కొంచెం పీడియాట్రిక్ కమ్యూనిటీస్తో మాట్లాడి చెప్తే బాగుంటుంది. ఐ ఫీల్ లైక్ అరే వాళ్ళు మెడిసిన్ చదివారు, వాళ్ళకి తెలుసు కదా, మీరు ఎందుకు ఏమి చదవని వాళ్ళు ఏదో సొంత వైద్యం అంటారు కదా, సొంతగా చెప్పేస్తారు. నిన్ను కూడా తిట్టేస్తారు, ఇంకా టాపిక్ లోకి వెళ్ళదు. ఓకే ఓకే మ్యామ్, పిల్లలకి పుట్టినాక కొన్ని డేస్కి పింక్ కలర్ ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి బాడీ మీద, ఆ టైంలో తల్లి పాలు రాస్తే తగ్గిపోతుంది అని అంటారు, అది నిజమేనా? ఎక్కడ ర్యాషెస్? బాడీ మీద. పుట్టాక 1ో 2ో రోజుకి కొన్ని వస్తాయి పింక్ ఏమి చేకలు అయ్యే వెళ్ళిపోతాయి. ఓకే, తెల్ల డాట్స్ వస్తాయి, అయ్యే వెళ్ళిపోతాయి. ఓకే, పైన ముత్యాల్లాగా ఉంటాయి, అవే వెళ్ళిపోతాయి. ఓకే, కానీ స్కిన్ బాగా పొడి, మచ్చలు, అప్పుడు ఏం చేయాలి, లోషన్ బాగా రాసుకోవాలి. ఓకే, పౌడర్లు వాడకూడదు, నూనెల్లో కూడా కొబ్బరి నూనె బెస్ట్, బాదం నూనె వరకు ఓకే, వేరే నూనెలు వాడకూడదు. ఓకే ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నా ఇంకా ర్యాషులు పెరిగిపోయి ఒకటే ఇళ్ళగోకేస్తుంటే డాక్టర్ని కలవాలి. అప్పుడు ఆ ర్యాష్ ఏంటనేది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. ఓకే మ్యామ్, పిల్లలకి జాండీస్ వస్తుంది కదా, అసలు ఎందుకు వస్తుంది మ్యామ్? జాండీస్ ఫిజియలాజికల్ ఫస్ట్ చెప్తా. ఫిజియాలజీ అంటే ఏంటి, మన శరీరంలో నార్మల్గా అయ్యే ప్రక్రియ. ఓకే, నార్మల్గా అయ్యే ప్రక్రియని ఫిజియాలజీ అంట. పెథాలజీ అంటే ఏంటి, ఏదైనా సమస్య వస్తే, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, ఫిజియలాజికల్ జాండీస్ అనేది 2ో రోజు కనపడుతుంది. ఎందుకు వస్తుంది అంటే చంటి పిల్లలో హీమోగ్లోబిన్ ఎఫ్ అనేది డామినెంట్. ఓకే, మనలో హీమోగ్లోబిన్ ఏ అనేది డామినెంట్, అడల్ట్ హీమోగ్లోబిన్ అది ఫీటల్ హీమోగ్లోబిన్. ఓకే, సో పుట్టాక ఫీటల్ హీమోగ్లోబిన్ ఎక్కువ ఉన్న రక్త కణాలు బ్రేక్ అయిపోతూ ఉంటాయి, ఈ అడల్ట్ హీమోగ్లోబిన్ తయారవుతూ ఉంటుంది. ఈ బ్రేక్ అయిన హీమోగ్లోబిన్ బిలిరూబిన్ గా మారుతుంది బాడీలో కొన్ని ప్రక్రియల వల్ల. ఆ బిలిరూబిన్ వల్లే మనకి పచ్చదనం అవి వస్తాయి. ఈ బిలిరూబిన్ లివర్ ద్వారా, పేగు ద్వారా బయటకు వచ్చేయాలి. ఓకే, బిలిరూబిన్ అన్కాంజుగేటెడ్, కాంజుగేటెడ్ అని ఉంటుంది. సో లివర్లో ఏం జరుగుద్ది, బిలిరూబిన్ అనేది అన్కాంజుగేటెడ్ నుంచి కాంజుగేటెడ్కి మారి మన పేగులోకి వచ్చి బయటకు వచ్చేయాలి. ఆ మారటం అప్పటికి లివర్ ఇంకా మెచ్యూర్ లేకపోవటం వల్ల ఆ మార్పు కూడా సరిగ్గా జరగదు బిగినింగ్లో. సో అందువల్ల ఈ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువై కళ్ళు పచ్చబడటం, తర్వాత నెక్స్ట్ ఫేసు, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ కాళ్ళు, నెక్స్ట్ అరిచేతులు, పాదాలు, ఇలా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇది ఫిజియలాజికల్ జాండీస్. ఓకే ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి క్రైటీరియా ఉంటుంది. దీని గురించి అసలు ఎందుకు వరి అవుతామంటే పుట్టిన బిడ్డకి బ్రెయిన్ పైన పొరలు ఉంటాయి. ఆ పొరలు ఎలా ఉంటాయంటే ఈ బిలిరూబిన్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన బిడ్డ, అందులోనూ ప్రీటర్మ్ అయితే ఇంకా రిస్క్, లోపలికి వెళ్ళిపోతాయి బ్రెయిన్ లోపలికి. బిలిరూబిన్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తాయి. సివియర్ అయితే కర్నిక్టరస్ అని వచ్చి ఫిట్స్ వచ్చేసి ఇంక బ్రెయిన్ ఫుల్ డ్యామేజ్ కూడా అయిపోవచ్చు. అందుకని ఈ బిలిరూబిన్ ఒక మోతాదుకు మించి వెళ్ళకూడదు. ఇప్పుడు 2ో రోజు 3ో రోజు అనుకో, ఈ రోజు కంటే రేపు నా బ్రెయిన్ మెచ్యూర్, నెక్స్ట్ డే ఇంకా మెచ్యూర్, సో నా రిస్క్ తగ్గుతా వస్తుంది. అందుకనే మాకు ఒక గ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట. 2ో రోజు ఇంత ఉంటే మీరు ఫోటోథెరపీ పెట్టండి, 3ో రోజు ఇంత ఉంటే ఫోటోథెరపీ పెట్టండి అని. ఈ మధ్య మళ్ళీ మీడియాలో 2-3 వీడియోలు చూసా, మీరు ఇంట్లో పెట్టుకోండి లైట్తో ఫోటోథెరపీ,
ఎండలో పట్టుకోండి అని. ఇవన్నీ లేని టైంలో, మంచి మోడర్న్ ట్రీట్మెంట్స్ లేని టైంలో ఎండలో పట్టుకుంటే ఫిట్స్ రావచ్చు, హైపర్థర్మియా రావచ్చు. దయచేసి మీరు జాండీస్ క్యాండిల్ ఇలా పట్టుకుని కూర్చోవద్దు. హోమ్ ఫోటోథెరపీలు అని చెప్పి బిడ్డకు నష్టం చేయొద్దు. ఎందుకంటే ఆ లైట్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్ లైట్ ఒక పర్టికులర్ దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఇన్ని గంటలు ఇవ్వాలని ఉంటుంది మనకి అవసరం బట్టి. ఓకే, సో ఎనీవే ఎందుకు ఈ బిలిరూబిన్ని బ్రేక్ చేయటానికి. ఓకే, సో దట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు ఫిజియలాజికల్ జాండీస్ చెప్పా, ఇది ఒక 2-3 రోజులు పెరుగుద్ది, తర్వాత నెమ్మదిగా తగ్గి 10వ రోజు 14వ రోజు కల్లా వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ పెథలాజికల్ జాండీస్ ఫస్ట్ డే వచ్చిన ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, ఇంకొన్ని కారణాలు ఉన్నాయి, రక్తం విరిగిపోవటం వల్ల, రక్తంలో కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చేవి ఉంటాయి. ఆర్ బ్లడ్ గ్రూప్, మదర్ది బేబీది బ్లడ్ గ్రూప్ క్లాష్ ఉండటం వల్ల వచ్చేవి. సో వాటికి కూడా అవసరం బట్టి ఫోటోథెరపీ, టూ మచ్ ఉంటే రక్త మార్పిడి చేయాల్సి రావచ్చు. ఈ మధ్యకాలంలో అసలు అంతవరకు వెళ్ళట్లా, మరీ తెలియని ఊళ్ళో ఎక్కడో ఉండి ఏమీ చూడకుండా లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళు తప్ప. ఓకే, అండ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయటం, థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ లోపం ట్రీట్ చేయటం, ఇలా మనం చూసుకుంటాము. ఇవన్నీ కాకుండా బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని ఉంది. ఓకే, బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే ఏంటి? మామూలుగా ఇందాక ఫిజియలాజికల్ జాండీస్ 2 రోజులు పెరిగి తగ్గిపోద్ది అన్నా కదా. ఈ బ్రెస్ట్ మిల్క్ మీద ఉన్న పిల్లలకి 7వ 8వ రోజు నుంచి బ్రెస్ట్ మిల్క్ తాగటం వల్ల కొంత జాండీస్ పెరగచ్చు. ఓకే, అలా బ్రెస్ట్ మిల్క్ ఆపేయమంటామా? నో, నెవర్ మీన్స్ నెవర్. ఓన్లీ థింగ్ ఆ జాండీస్ లెవెల్ చూసుకుని అవసరమైతే ఫోటోథెరపీ ఇస్తాము, అవసరం లేకపోతే జస్ట్ మానిటర్ చేసుకుంటాము. ఈ జాండీస్ కూడా 3 వారాల వరకు పెరిగి నెమ్మదిగా స్లో అయిపోయి నెలకో 1.5 సెటిల్ అయిపోతుంది. సో కొంచెం డాక్టర్తో ఫాలో అప్ ఉండాలి, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఇలాంటి విషయాల్లో. ఎండలో పెట్టినా బాబోయ్ రిస్క్, ఎటువంటి ఉపయోగం ఉండదు అంటల్లా నేను, రిస్క్ డేంజర్ అంటున్నా. ఓకే, చిన్నపిల్లలకి పాలిచ్చే బాటిల్స్ ఉంటాయి కదా మ్యామ్, అవి ఎలా క్లీన్ చేయాలి? అంటే కొంతమంది దాన్ని ఓన్లీ వామ్ వాటర్తో క్లీన్ చేస్తారు, కొంతమంది వామ్ నీళ్ళల్లో ఆ బాటిల్స్ని వేసేసి మరగనిస్తారు. ఇప్పుడమ్మా బేబీ బాటిల్ స్టెరిలైజర్స్ వస్తున్నాయి, అట్లా చేసి ఫస్ట్ 2 months, ఆ తర్వాత నుంచి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటే చాలు. బేబీ బాటిల్స్ కడిగే లిక్విడ్స్ వస్తున్నాయి, వాటితో కడిగేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మరగబెట్టడాలు అలా చేయొద్దు, ఆ స్టెరిలైజర్ రూల్స్ ప్రకారం ఫాలో అయితే చాలు. ఓకే, ఎందుకు పాలంటే పాలు కొంచెం ఉన్న క్రిములు తొందరగా చేరిపోతాయి, ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ ఉంటుంది, అందుకని. ఓకే, జస్ట్ ఆ స్టెరిలైజర్ మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరర్ కూడా క్లియర్గా వాళ్ళు రాస్తారు ఎన్ని రోజుల్లో నిప్పులు మార్చాలి, ఎన్నిసార్లు స్టెరిలైజ్ చేయాలి, ఎలా చేయాలి, క్లియర్ ఉంటాయి మీకు. అందుకే మందులు కానీ ఇలా ఎక్విప్మెంట్లు బాటిల్ ఏం కొన్న చదివి అలవాటు చేసుకోండి. ఓకే, ఓకే, సరిపోతుంది. ఓకే, చిన్నపిల్లలకి జనరల్గా పుట్టిన 11 daysకి తలస్నానం చేపిస్తారు కదా మ్యామ్. 11 days 11 రోజులకి తల స్నానం అని చెప్పి దాన్ని ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటారు. మాకైతే మేము రెగ్యులర్. ఓకే, సరే, పిల్లలు పుట్టిన తర్వాత జనరల్లీ చాలా మంది. సో అలా అంటే పిల్లలు పుట్టాక ఎన్ని రోజులకి ఆర్ ఎన్ని గంటలకి వాళ్ళకి తలస్నానం చేయించాలి? పుట్టగానే అయితే అమ్మ ఫస్ట్ తొడుస్తాము, కొంచెం వెచ్చదనం ఇంపార్టెంట్, తల్లి దగ్గర ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా క్లీన్ చేసేస్తారు ఆ రోజే, స్పంజ్ బాత్ అంటాం. నువ్వు స్నానం అంటే ఇలా పొయ్యటమా తుడవటమా? పొయ్యటము మనము కొంచెం ఈ బొడ్డు పూర్తిగా ఆరిపోయాక ఊడి అక్కడి నుంచి పొయ్యొచ్చు. పొయ్యేసేప్పుడు కూడా మీరు మా నాళ్ళు పర్వాలా మాకు అలవాటు అని ఇలా పోసేస్తారు కదా, అలా అయ్యి చోక్ అయ్యి మాకు ఎమర్జెన్సీలకు వచ్చినవి కూడా ఉన్నాయి. ఓకే, సో స్నానాలు అప్పుడు ఫస్ట్ చేయించే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు హెల్దీ ఉండాలి, గజ్జిలు ఉండకూడదు, జలుబులు దగ్గులు జ్వరాలు ఉండకూడదు, పేలు ఉండకూడదు, అంటే మనం హైజీనిక్గా ఉండాలి. గోళ్ళు గాజులు ఇవన్నీ గీసుకోకూడదు బిడ్డకి. క్లియరా ఇంతవరకు? ఓకే,
2 బిడ్డ జారిపోయేట్టు ఉండకూడదు. ఓకే. అన్ని ముందు రెడీ పెట్టుకోవాలి. ఒకసారి హడావిడిలో బట్టలు ఇప్పేస్తారు బేబీ, సడన్ గా అప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తారు, చూసుకోకుండా వేడి నీళ్ళు పడిపోతాయి. ముందు అన్ని రెడీ పెట్టుకోవాలి. రూము వెచ్చగా ఉండాలి, ఎందుకంటే పిల్లలకి హైపోథర్మియా తొందరగా వచ్చేస్తుంది. అంటే కొంచెం చల్లగా ఉన్నా చల్లబడిపోతారు పిల్లలు. మనలాగా వాళ్ళకి ఫ్యాట్ ఉండదు. ఓకే, వెంటనే చల్లబడిపోతారు. ఇప్పుడు మనకి చలేస్తే మనం వణుకుతాం, అవును, వాళ్ళు వణకరు. చేతులు పాదాలు చల్లబడిపోతాయి. నెక్స్ట్ స్టేజ్ బాడీ అంతా చల్లబడిపోద్ది. నెక్స్ట్ ఇంక రిస్క్ అయిపోతుంది. సో రూము వెచ్చగా ఉండాలి. ఇప్పుడు నేను కాళ్ళ మీద పడుకోబెట్టి చేయించిన టబ్బా, ఆబ్వియస్లీ మీ స్తోమత బట్టి కూడా చూసుకోవాలి. నేను బాత్ టబ్ కొనలేను, సరే కాళ్ళ మీదే పెట్టుకోండి, కానీ జారకూడదు బిడ్డ, జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ తల ఎత్తుగా ఉండాలి, కాళ్ళు ఇలాగా. ఓకే, అండ్ ముందు కన్ను, తర్వాత ఫేస్, తల, బాడీ, జెనైటల్ ఏరియా అంటే యూరిన్ వెళ్ళే చోట ఫస్ట్, తర్వాత మోషన్ వెళ్ళే చోట. ఓకే, అండ్ క్లీన్ చేసినాక జస్ట్ బేబీ లోషన్. పౌడర్లు వాడకూడదు, కంట్లో కాటుకు పెట్టకూడదు, ఇయర్ బడ్స్ వాడకూడదు. పొరపాటున వాటర్ చెవిలో వెళ్తే టవల్తో అద్దండి, పోక్ చేయొద్దు. అండ్ ఇలా పోసేయద్దు, చక్కగా అందంగా పోసుకోండి. మసాజులు కూడా ఏడిపిచ్చేస్తే లంగ్ పవర్ వచ్చేస్తుంది, కాళ్ళు స్ట్రైట్ చేసేస్తాను, ముక్కు స్ట్రైట్ చేసేస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చికి ఇలా నొక్కేయటాలు ఇలాంటివి చేయకూడదు, సేఫ్ కాదు. ఓకే, ఎంజాయ్ చేసేట్టు ఉండాలి మసాజ్. నలుగులు కూడా ఇదివరకంటే పెట్టేవాళ్ళు, నలుగంటే ఏంటమ్మా వ్యాక్సింగ్ చేస్తున్నాను బేబీని. ఇప్పుడు లేడీస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అవసరం ఏంటి? అవి పుట్టెంట్రుకలు ఎలాగా పోతాయి, నువ్వు ఓన్లీ ముందు తీసేయాలని చూస్తున్నావు, ఎందుకు అవసరం? మా బిడ్డని ఏడిపించటం అవసరం. జస్ట్ చక్కగా కొబ్బరి నూనెతో మాలిష్ చేసుకోండి, అది కూడా ఏడిపించకుండా చక్కగా ఎంజాయ్ చేసేట్టు చేసుకోండి. ఇప్పుడు నువ్వు మాలిష్కి వెళ్ళావు అనుకో, అన్ని నొప్పులు వచ్చినాయి అనుకో, కొట్టాలనిపించదు అవతల మనిషిని, అలా కావాలా? ఎంజాయ్ చేయాలి బిడ్డ, చక్కగా మజిల్ అంతా ఫ్రీ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, రక్త సరఫరా మంచిగా జరగాలి, హ్యాపీగా ఉండాలి బిడ్డ. స్నానంకి కొంతమంది నిపుల్స్ కూడా నొక్కుతారు కదా. అయ్యి బాబోయ్, అసలు అది ఇంకా డేంజర్. ఎందుకంటే తల్లి హార్మోన్ వల్ల కొంచెం బ్రెస్ట్ పెద్దగా ఉంటుంది కొంతమందికి. నొక్కి పాలు తీసేయాలంటారు, అలా పుండు పడి చీము పట్టి ఎంతమందికో ట్రీట్మెంట్ అవి నెమ్మదిగా 3 నుంచి 6 నెలల్లో తగ్గుతాయి. 6 నెలల వరకు కూడా తగ్గకపోయినా ఆర్ ఇంకా పెరుగుతున్నా ఒక్కసారి పీడియాట్రిషియన్ సంప్రదిస్తే మంచిది. ఓకే మ్యామ్, 6 months తర్వాత సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్తారు కదా, ఏ మంత్లో ఎలాంటి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి? ఎందుకంటే నాకు తెలిసిన పేరెంట్స్ చెప్తారనమాట, అమ్మో ఇది తింటే ఇది పెడితే అరగదు, అది పెడితే అరగదు, నేను అందుకే పెట్టట్లేదు అని చెప్పి. సో ఏది ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి? వాళ్ళకి అన్నీ అరిగించుకునే శక్తి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వరకు పాలు తాగిన బిడ్డ నువ్వు గబగబా ఇష్టం వచ్చిన టప అన్నీ పెట్టేస్తానంటే ఎలా అరుగుతాయి? అరగవు. మొన్న వీడియో పంపించారు ఎవరో, పెసరపప్పు అంట, చానా దాల్ అంట, ఉగ్గుకి మినపప్పు అంట, నట్స్, పిస్తా, అసలు ఎలా అరుగుద్దమ్మా? ఎలా అరుగుద్ది? ఓకే, ఏదైనా ఫస్ట్ మన ఏంటంటే ఫస్ట్ బర్త్డే కల్లా ఫ్యామిలీ పాట్ ఫీడింగ్. మనం ఇండియన్స్, మనం తెలుగు వాళ్ళం, తమిళాళ్ళు, ఇంకొకళ్ళు ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం పద్ధతి అలవాట్లు ఉంటాయి. వాళ్ళ పేగు కూడా కొంత ఆ రకమైన ఆహారానికి అలవాటు పడి ఉంటుంది. సో సంవత్సరం నిండేసరికి నేను ఇంట్లో ఇడ్లీ చేసుకుంటే నా బిడ్డ ఇడ్లీ తినగలగాలి, నేను పొహా చేసుకుంటే పొహా తినగలగాలి. పొహా అంటే అటుకులు. ఓకే, సరేనా? అలాగా నేను అన్నం ప్లెజెంట్ సాంబారు చేసుకుంటే నేను బిడ్డకు పెట్టగలగాలి. నేను అనేది పిచ్చి పిచ్చి బయట ఫుడ్లు, ఉప్పు ఎక్కువ ఉన్న ఫుడ్లు, మసాలా ఫుడ్లు కాదు. నేను అనేది వెరైటీ టైప్ ఆఫ్ ఫుడ్ తినగలగాలి. ఫస్ట్ మన ఏం అది. 2, బలవంతాన్ని తినిపించకూడదు. పడుకోపెట్టేసి కుక్కేయటం, తింటలేదని హడావిడి పడిపోయి టెన్షన్ వచ్చేసి బీపీ వచ్చేసి ఏడ్ చేయటం అవసరంలా. ఓకే, 3, డిస్ట్రాక్షన్ ఫీడింగ్ కూడా ఫోర్స్ ఫీడింగే. అంటే బిడ్డని ఏదో బొమ్మలు చూపించేసి తినిపిస్తే మన పని అయిందే తప్ప
బిడ్డకి ఫుడ్ను ఆస్వాదించటం, నియంత్రించుకోవటం. అంటే పెద్ద అయ్యాక ఏం చేస్తాడు, ఆ టీవీ చూస్తే ఇంక తినేస్తే ఇలా ఊబకాయం వచ్చేస్తే, డయాబెటీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో అలవాట్లు అలా చేయకూడదు మనం. ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఫీలింగ్. ఓకే, సో ఇది ఫస్ట్ రూల్. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పేరెంట్స్ ప్లాన్ చేస్తారు, క్వాంటిటీ పిల్లలే తింటారు, డిసైడ్ చేసుకుంటారు. ఓకే, సో బిగినింగ్ ఫస్ట్ 2-3 నెలలు జస్ట్ అలవాటు కోసమే మనకి. మిగతా బలవంత పాల నుంచి వస్తుంది. అస్సలు హడావిడి పడకూడదు. మీకు బీపీ రేజ్ అయితే మీరు రూమ్కి వెళ్ళి అనుకుని వచ్చి మళ్ళీ మీ బెడ్ దగ్గరికి రండి. అంతేకాని మీ ప్రెషర్ అంతా ఆడి మీద పెట్టేసి అది తినిపించాలి ఇది తినిపించాలని చూడొద్దు. బిడ్డ మోషన్ ఫ్రీ ఉండాలి, యూరిన్ మంచిగా వెళ్ళాలి, యాక్టివ్ ఉండాలి, హ్యాపీ ఉండాలి, బాగా పడుకోవాలి, వెయిట్ గెయిన్ ఉండాలి. సరిపోను ఓ లావు కాదు, సరిపోను. ఓకే, సో ఎలాగా ఫస్ట్ నెల ఒక పూటతో మొదలు పెడదాం. ఓకే, మనం సరే అన్నంతో మొదలు పెడదాం అనుకున్నాం. ఫస్ట్ 2 రోజులు ఇంత గంజి ఇచ్చి చూడండి. మామూలుగా అయితే బలం కోసం మనం గంజి, సూపులు, జ్యూసులు ఇవ్వం ఫస్ట్ బర్త్డే లోపు. ఎందుకంటే అందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. మనం ఘనాహార పదార్థాలు ఇచ్చినప్పుడు క్యాలరీస్ సరిపోను ఉండే ఇవ్వాలి. మిల్క్ ఒక్కటే పల్చంది మనం ఇచ్చేది. కాకపోతే అలవాటు అవ్వటం కోసం, పడిందో లేదో చూసుకోవటం కోసం ఇవ్వచ్చు. ఓకే, 3వ రోజు ఏం చేయొచ్చు, 4వ రోజు కొంచెం పప్పు, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ యాడ్ చేయొచ్చు. నెమ్మదిగా పడింది అనుకో ఇంకొంచెం. సో పప్పు, అన్నం ముద్దలు చక్కగా మెదిపి తర్వాత నెమ్మదిగా నెయ్యి యాడ్ చేయొచ్చు. చక్కగా ముద్దలు, మనమేం పౌడర్లు కొట్టక్కర్లా, బాగా మెత్తగా మెదిపాక నెయ్యి యాడ్ చేయాలి. పప్పు ఒకటైతే అన్నం 3 లెక్క సుమారుగా పడుతుంది పిల్లలకి. ఇది బాగా సెట్ అయింది అనుకో నెమ్మదిగా ఒక్కొక్క కూరగాయ అందులో యాడ్ చేయొచ్చు. ఓకే, అంటే పడుతుందో లేదో చూసుకుంటా, మోషన్ ఫ్రీగా వెళ్తున్నాడో లేదో చూసుకుంటా, ఆ చేతిలో ఇలా ముద్ద పెట్టావనుకో ఇలాగ అనుకుంటాడు, నెమ్మదిగా నేర్చుకుంటాడు. ఇంకా మెత్తగా ఉండాలి, గొంతుకు అడ్డం పడే అస్సలు ఇవ్వకూడదు. గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ కట్ చేయని ఉంటాయి కదా, జారిపోతాయి. పీనట్ బటర్ గొంతులో స్టిక్కీ అయిపోతాయి. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు 2 ఏళ్ళ పిల్లలకు 3 ఏళ్ళ పిల్లలు గమ్మీలు ఇమ్మని, చాలా డేంజర్, చోకింగ్ రిస్క్. అలాంటివి ఉండకూడదు, డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్తో తింటే నాకు చోకింగ్ రిస్క్ తక్కువ, కాన్సన్ట్రేషన్ లేకపోతే చోకింగ్ రిస్క్ ఎక్కువ. ఓకే, నెమ్మదిగా చక్కగా ఇడ్లీ అలవాటు చేద్దాం. సో 6 నెలలు నిండాకనే మొదలు పెట్టాలి. సో 7 నెలలు నిండాక ఇంకొక పూటకు పెంచుకుందాం. ఓకే, అలా ఒక్కొక్కటి అలవాటు చేసుకుందాం, ప్రతి ఫ్రూట్ అలవాటు చేసుకుందాం. ఎంతంటే ఫస్ట్ బర్త్డే కల్లా ఫ్యామిలీ పాట్. మీరు నాన్ వెజిటేరియన్స్ అనుకో, గుడ్ అనుకో, ఇంటికి తెచ్చాక శుభ్రంగా ఫస్ట్ కడుక్కోండి, బాగా ఉడికిందే ఇవ్వాలి. ముందు పచ్చ సొంత మొదలు పెట్టి తెల్ల సొనకి వెళ్ళొచ్చు. నెమ్మదిగా చికెన్ మంచిగా ఇలాగ మెదిపేసి ముద్దలు, సాఫ్ట్ మీట్ నెమ్మదిగా నగ్గెట్స్లో ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మనం. ముందు వెజిటేరియన్ అంతా పడినాక నెమ్మదిగా గుడ్డు, ఆ తర్వాత ఎప్పుడన్నా తినిపించే అప్పుడు గబుక్కుని ర్యాష్లు వచ్చినాయి, లేదా పొట్ట నొప్పి, మోషన్లో బ్లడ్ వచ్చింది, ఆయాసం వచ్చింది అనుకో, అది మళ్ళీ పెట్టొద్దు, డాక్టర్ని సంప్రదించండి. ఇదన్నా పడలేదా మనకనేది చూసుకోవాలి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ అలా మనం అలవాటు చేసుకుంటా నెలకు ఒక మెయిన్ మీల్ పెంచుకుంటా 9 నెలలకి 3 మీల్స్కి వస్తాం. తర్వాత ఒక స్నాక్, తర్వాత ఫస్ట్ బర్త్డే అయ్యాక యూజువల్గా 3 మీల్స్ 2 స్నాక్స్ ఆర్ 1 స్నాక్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ బర్త్డే అయ్యాక రోజు తినే ఫుడ్ ఎంత ఉంటే 2 భాగాలు చేసుకుందాం ప్లేట్. పైది కొంచెం పెద్ద భాగం, కిందది కొంచెం చిన్న భాగం. ఈ పై భాగాన్ని 2 సమానంగా చేస్తే ఇటు వెజిటబుల్, ఇటు పిండి పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆహారం లైక్ రైస్, చపాతీ, రోటీ, దోశ, ఇడ్లీ అలాంటి. ఈ కింద భాగం 2 సమాన భాగాలు చేస్తే ఒక సైడ్ ఫ్రూట్స్, ఒక సైడ్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారం. పప్పులు, చిక్కుళ్ళు, నట్స్ ఎప్పుడు పౌడర్ చేసి ఇవ్వాలి. నట్స్లో కూడా బాదం, వాల్నట్ బెస్ట్ నట్స్. ఓకే, ఏ అయినా పడుతున్నాయి లేదో ఒక 4-5 రోజులు చూసుకుంటానే ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేయాలి. తర్వాత గుడ్డు, ఇలాంటివన్నీ, చేప, మాంసాల్లో కూడా చేప బెస్ట్, కాకపోతే ముళ్ళు లేకుండా చూసుకోవాలి.
పెద్ద చేపల కంటే చిన్న చేపలు ప్రిఫర్ చేయండి, అప్పుడు మెర్క్యూరీ రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత బయట పాలు, ఆవు గేదె పాలు లాంటివి రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు, ఫుల్ క్రీమ్. కానీ కొంచెం కొంచెంగా మొదలు పెట్టుకోవాలి. మీరు నీళ్లు కలిపిచ్చినా మోషన్ ఫ్రీ అవుద్దని మీరు ఎంత ఇచ్చేయమనేది చూసుకున్నప్పుడు మీరు ఒరిజినల్దే మీకు కౌంట్. సో పాలు పెరుగు కలిపి 500 ml దాటకూడదు. సో మోషన్ ఫ్రీ ఉండేటట్టు, డిస్ట్రాక్షన్ ఫీడింగ్ లేకుండా, ఫోర్స్ ఫీడింగ్ లేకుండా, ఫస్ట్ బర్త్డే తర్వాత అయితే ఓన్లీ సెల్ఫ్ ఈటింగ్. అన్నీ పెడతాం, మొహానికి రాసుకొనియండి, పాడైనియండి, ఏమైనా చేయనియండి, నెమ్మదిగా నేర్చుకుంటారు. అలా నేర్చుకునే పిల్లలు లైఫ్ లాంగ్ హెల్దీగా పెరుగుతారు. మీరు అంతేకాని 2 గంటలు తినిపించి విరక్తి చెంది అలా ఉంటే కనుక కష్టం. టైంలో బిడ్డ మట్టి నాకుతున్నాడు, ఎప్పుడు ట్యాంట్రమ్సే, అస్సలు బాగా అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అని ఐరన్ డెఫిషియన్సీ ఉందా చూసుకుని ఇస్తాము. మోషన్ సరిగ్గా వెళ్ళకపోతే దాని గురించి మేము గైడెన్స్ ఇస్తాం. పొట్టలో నులి పురుగులు ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. నోట్లో అన్న పుళ్ళు ఉంటే చూసి దాన్ని అడ్రస్ చేస్తాం. అయినా సరిగ్గా తింటలేదు, ఎదగట్లేదంటే అప్పుడు ఇంకేమైనా టెస్టులు చేయాలో చూసి మీకు గైడెన్స్ ఇస్తాము. అండ్ ఫస్ట్ బర్త్డే వరకు తేనె అస్సలు ఇవ్వకూడదు, చాలా రిస్క్. అన్నప్రసన్న అదని ఈవెన్ ఇంత చుక్క ఇచ్చినా కూడా మనకి బాట్యులిజం అని మొత్తం బాడీ పెరాలసిస్ వచ్చే జబ్బు రావచ్చు. దీని గురించి నేను ఒక వీడియో పెట్టినప్పుడు దాన్ని కూడా చాలా బ్యాడ్గా మాట్లాడారు. మీకేం తెలుసు, అనాదిగా ఇది చాలా ప్యూర్ హనీ అని. ఇక్కడ ప్యూరిటీ సంబంధం లేదు. తేనెటీగలు ఎలా కలెక్ట్ చేస్తాయి హనీ? పువ్వుల మీదకి వెళ్ళి పుప్పొడి నుంచి తీసుకొచ్చి తేనె బుట్ట అంటారా, తొట్టు అంటారా, అందులో పెడతాయి కదా. ఇందులో క్లాస్ట్రీడియం బాట్యులినం స్పోర్స్ అని ఉంటాయి, విత్తనాలు. ఆ విత్తనాలు చాలా హై టెంపరేచర్ అయితే తప్ప చచ్చిపోవు. ఇప్పుడు తేనె నువ్వు ఎంత ప్యూర్ అయినా నువ్వు వాటిని వేడి చేసి ప్యాక్ చేయవు కదమ్మా, చాలా వేడిలోనే అవి చచ్చిపోతాయి. సో అవి చంటి పిల్లలు 6 నెలల లోపు, ముఖ్యంగా 6 నెలల బిడ్డల పేగులో అయితే అవి ఆ విత్తనాలు స్పోర్స్ అంటే పిల్లల్ని పెడతాయి. వాటి వల్ల మనకి విషము, బాట్యులినం టాక్సిన్ అని, దానివల్ల మనం బిడ్డలకు చాలా ప్రమాదం. దానికి విరుగుడు కూడా మనకి ఈజీగా దొరకదు మనకి. ఓకే, అందుకని ఫస్ట్ బర్త్డే వరకు తేనె ఇవ్వద్దు అంటాం. అదేంటి మరి మీరు బాట్యులినం ఇక్కడ ఇంజెక్షన్ చేస్తున్నారు అంటున్నారు. కొంతమందికి సెరిబ్రల్ పాలసీ అవి ఉంటే ఇక్కడ టైట్ ఉన్నాయనుకో లెగ్స్, అవి ఇంజెక్షన్స్ ఇస్తారు మజిల్స్ ఫ్రీ చేయటానికి. మరి దానివల్ల సమస్య లేదా అంటారు. జనరల్గా ఇంకొంచెం పెద్ద పిల్లలు, ఇందాకే చెప్పా కదా చంటి పిల్లల్లో రిస్క్ ఎక్కువ అని. అండ్ మోర్ ఓవర్ టార్గెటెడ్గా అక్కడే జాగ్రత్తగా ఇస్తారు, బాడీలోకి వెళ్ళేట్టు ఇవ్వరు అది. ఓకే, సో మీరు ఇలాంటివన్నీ మీరు కొంచెం అంటే వితండవాదం చేయొద్దు. ఇది మంచిగా చెప్తున్నప్పుడు కొంచెం వింటే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ ఏంటయ్యి ఏదో అమ్ముతున్నారమ్మా, స్వర్ణ ప్రాషు, బాలప్రాషన్ను అలాంటి ఇవి కూడా తేనె కలిపి ఇస్తారనమాట పిల్లలకి. కనీసం ఫస్ట్ బర్త్డే వరకు ఆగండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే తీపి అంటే ప్రతి ఫుడ్ మీద చక్కెర జిమ్మటం, బెల్లం జిమ్మటం, తేనె పెట్టడం, డేట్స్ పౌడర్ వేయటం అనేది సెకండ్ బర్త్డే వరకు వద్దని చెప్తున్నారు. అండ్ సాల్టీ ఫుడ్స్, సాల్ట్ అనేది ఫస్ట్ బర్త్డే వరకు వద్దు. అండ్ బాగా ఉప్పు ఉండేవి ఎప్పుడూ వద్దు, సాధ్యమైనంత వరకు. అండ్ ఏం తిన్నా తాగినా నోరు పుక్కిలిచ్చే అలవాటు, పుక్కిలిచ్చటం రాని స్టేజ్లో జస్ట్ అట్లీస్ట్ వాటర్తో క్లీన్ చేసే అలవాటు. అండ్ ఫస్ట్ పన్ను వచ్చిన కాడి నుంచి బ్రష్ చేసే అలవాటు, పొద్దున్న నైట్ పైకి కిందకి రౌండ్ లోపల చూయింగ్ సర్ఫేసెస్. అండ్ టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ 1000 ppm ఉన్నది వాడాలి. ఎంత? ఒక్క పూట బియ్యం గింజ అంత, 3 ఏళ్ళు దాటితే కనుక బఠానీ గింజ అంత. పేస్ట్ కూడా అందుబాటులో పెట్టొద్దు, ఎక్కువ తినేస్తే డేంజర్. ఈ మాత్రం నోట్లోకి వెళ్తే ఏమి ప్రాబ్లం ఉండదు, పళ్ళు పుచ్చకుండా కాపాడుతుంది. వీటి గురించి కూడా వీడియోలు, ఫ్లోరైడ్ వల్ల డేంజర్ అది ఇది అని. ఎస్, మీరు పేస్ట్ని తినిచ్చేస్తే డేంజరే, కరెక్ట్గా వాడితే మంచిది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ రిస్క్ అండ్ బెనిఫిట్. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఓకే.
చిన్నపిల్లల్లో ఫిట్స్ వస్తాయి కదా మ్యామ్, కొంతమందికి చిన్నప్పుడే తగ్గిపోతాయి అండ్ కొంతమందికి అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? ఓకే, పిల్లలే కాదు పెద్దవాళ్ళకి రావచ్చు, ఎవరికన్నా రావచ్చు ఫిట్స్. ఫస్ట్ 6 months to 6 years అంటే 6 నెలల వయసు నుంచి, యాక్చువల్గా 3 నెలల నుంచే కూడా రావచ్చు. 6 ఏళ్ల వయసు వరకు జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఓకే. ఫిట్స్ జనరల్గా ఏంటంటే మన స్పృహలో ఉండం, ఇలా అయిపోతాం. బ్రెయిన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్ తేడాల వల్ల అది. ఓకే. ఓకే, సో కొంతమందిలో స్పృహలోనే ఉంటారు కానీ ఓన్లీ చెయ్యి అలాంటివి కూడా ఉంటాయి ఫిట్స్. ఓకే, సో ఫిట్స్లో రకరకాలు ఉన్నాయి. సో జ్వరం వచ్చినప్పుడు వచ్చేవి ఉన్నాయి, బ్రెయిన్లో అన్న తేడా ఉండటం వల్ల రావచ్చు. ఒక్కోసారి మన శరీరంలో సోడియము పొటాషియం ఇలాంటి మార్పులు, మెగ్నీషియం ఇవి తేడాలు వచ్చేస్తే వచ్చేయచ్చు. మన తలకు గట్టిగా దెబ్బ తగిలింది మనకి యాక్సిడెంట్లో, అది అప్పుడు ఫిట్స్ రావచ్చు. సో కొంతమందికి బ్రెయిన్లో కనిపించే, అంటే మనం ఎంఆర్ఐలు చేసినప్పుడు కనిపించే మార్పు లేకపోయినా ఎపిలెప్టిక్ డిసార్డర్స్ అని ఉంటాయి, ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనం అంత దూరం వెళ్ళొద్దు. పేరెంట్గా ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ టైం ఎప్పుడన్నా ఫిట్స్ వస్తే 90% 99% ఇలా వస్తాయి. మొహం చేతులు బ్లూ అయిపోతాయి, బేబీ స్పృహలో ఉండరు. సో ఆబ్వియస్లీ తల్లిగా ఇప్పుడు నేనైనా ఇంత మీకు ఇన్నిసార్లు చెప్పినా, ఒక్కవేళ ఇఫ్ ఐ ఫేస్ ఎ సిట్యుయేషన్ ఒక్క సెకండ్ ప్యానిక్ పడతా అవుతాను. ఇప్పుడు కామ్ చేసుకోవాలి. ఓకే, డాక్టర్ శివరాజ్ని మొన్న వీడియోలో ఇలా చెప్పారు కదా, రావచ్చని చెప్పారు కదా జ్వరం, అప్పుడు కంగారు పడను, ముందు బేబీ సేఫ్ ఉందో లేదో చూసుకుంటా, పక్కన సాఫ్ట్గా ఏదన్నా పెడతా దెబ్బలు తగలకుండా, ఒకవేళ ఇలా కొట్టుకుంటుంటే షర్ట్ అది వదులు చేస్తా, ఫిట్ ఆగాక నోట్లో ఏమన్నా ఉంటే తీసేస్తా, గుడ్డిగా పొడవను. గుడ్డిగా పొడిచాను అనుకో ఇంకా లోపలికి తోసి డేంజర్ అయిపోవచ్చు, చోకింగ్ అయిపోవచ్చు. ఓకే. అండ్ ఆ తర్వాత బేబీని చక్కగా ఇలా సైడ్కి ఎత్తుకుంటా, ఇలాగా సైడ్కి ఎత్తుకుంటా, తల డౌన్, బేబీ కొంచెం హైట్లో. ఓకే, సరేనా? బొమ్మిస్తారా, చూపిస్తా. ఓకే, బేబీ అనుకోమా, చక్కగా ఇలా ఎత్తుకుని ఎమర్జెన్సీకి వెళ్తా. ఓకే. ఓకే, ఎందుకు? నోట్లో ఏమన్నా ఉంటే కింద పడిపోవాలి, కొంచెం మెడ ఇలా లైట్గా ఇలా ఉండాలి, అప్పుడు గాలి ఫ్రీగా ఆడుతుంది. ఓకే. ఓకే, అండ్ తలకి రక్త సరఫరా సరిగ్గా వెళ్తుంది. కొంచెం పెద్ద పిల్లాడు అనుకో కూడా ఇలా ఎత్తుకునే వెళ్తాం. ఇంట్లో సైడ్కి పడుకోబెట్టినప్పుడు ఇలాగా ఇలాగా చేయి ఇలా తల కింద పెట్టి ఇలా పడుకోబెడతాం. ఓకే. ఓకే, ఫిట్ ఆగిపోయాక ఇలాగా ఇలాగా ఇలా సైడ్కి తిప్పుతాం, ఎందుకంటే నోట్లో ఉన్నదంతా పడిపోవాలి, మళ్ళీ వెళ్ళి చోక్ అవ్వకూడదు. ఓకే. ఓకే, అప్పుడు లేసే వరకు అలా ఉంటాం. మధ్య గాలి పీల్చుకుంటున్నాడులే చూసుకుంటూ ఉండాలి సుమా. గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. మర్చిపోకుండా 108 కాల్ చేయాలి. ఓకే, సిపిఆర్ మొదలు పెట్టే ముందు. ఓకే, మీరు ఒక్కళ్ళే ఉంటే మట్టుకు 5 సార్లు సిపిఆర్ ఇచ్చి 5 సైకిల్స్, అప్పుడు 108 కాల్ చేయండి. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి మనం సిపిఆర్ మొదలు పెడతాం, కాల్ చేయమని చెప్పి. ఓకే, సరేనా? అండ్ జనరల్గా 5 నిమిషాల్లో కోలుకుంటారు. ఇదే ఫస్ట్ టైం ఫిట్స్ అనుకో, మనకి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. 24 గంటలు అడ్మిట్ చేయమంటే చేయాలి. ఫస్ట్ టైం అయిపోయింది, రెండోసారి మళ్ళీ జ్వరం వచ్చినప్పుడే వచ్చితే మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, కానీ 5 నిమిషాలు పైన ఉంటే మట్టుకు వెళ్ళాలి. ఓకే, ఎటిపికల్ ఫిబ్రైల్ సీజర్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మీకు డాక్టర్ చెప్తారు 6 ఏళ్ళ వయసు వచ్చే వరకు వీళ్ళకి రిస్క్ ఉంటుంది. సో ఫిట్స్ వస్తే 3 నిమిషాల పైన ఉంటే ముక్కులో ఈ స్ప్రే కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నీ చెప్తారు. సో సరిగ్గా నేర్చుకుని ఉండాలి మనం. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ స్ప్రే కూడా అందుబాటులో ఉండకూడదు పిల్లలకి. ఇందాక నేను చెప్పినట్టు మందులు అందుబాటులో ఉండకూడదు అని చెప్పా కదా, అలాగనే. సో ఈ స్ప్రే కొడితే ఫిట్ ఆగిపోద్ది, కానీ వెంటనే కొట్టకూడదు, 3 నిమిషాల పైన ఫిట్ ఉంటేనే కొట్టాలి మనం.
ఓకే. ఇది కూడా నేర్చుకుని ఉండాలి మనం. సో ఫస్ట్ ఎయిడ్ 3 minutes పైన ఉంటే ఎలా కొట్టాలి, కొట్టేప్పుడు బిడ్డను లేపాలా లేదా ఏంటి అవన్నీ కూడా నేర్చుకుని ఉండాలి. ఓకే, ఇది ఫిట్స్ గురించి మీకు తెలియాల్సింది. చేయకూడదు ఏంటి, చేతులు తాళం, యూజ్ ఉండదు, పొరపాటునే ఇలా అంటే కనపడుద్ది. పోయింది కూడా మన హైదరాబాద్లో ఒకళ్ళకి, కాకపోతే చిన్నపిల్లాడు కాదు పెద్దాళ్ళు, నోట్లో స్పూన్ పెట్టారు, గబుక్కుని వెళ్ళిపోకైతే మీరు అన్న పెట్టాలంటే కావాలంటే టవల్ రోల్ చేసి పెట్టండి, ఇసిరేరు వాటర్, ఫిట్స్ పెరగచ్చు. ఊపేశారు, దెబ్బ తగలొచ్చు, డేంజర్ కదా. నేను చెప్పిందే చేయండి, ఎందుకంటే చేయొద్దు. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే. ఓకే. పిల్లలకి చిన్నప్పుడు జ్వరం వస్తుంది కదా, సో జ్వరం వచ్చినప్పుడు అది నార్మల్గా ఎప్పుడు కన్సిడర్ చేయాలి, వాళ్ళకి హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి? చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా జ్వరం రావచ్చు. ఓకే, సో అప్పుడే పుట్టిన పసికందు, ముఖ్యంగా 3 నెలల్లో పసికందు అయితే ఏ జ్వరమైనా డాక్టర్ చూపించాల్సిందే. ఓకే. ఓకే, తర్వాత కూడా చూపిస్తే బెటర్ చంటి పిల్లలు అయితే. ఓకే. ఓకే, సో నుదురు థర్మామీటర్లో కానీ చంకలో కానీ 99.5 పైన ఉంటేనే పారాసెటమాల్, అది కూడా డాక్టర్ చెప్పిన డోసు లేదా లేబుల్ మీద రాసి ఉంటుంది ఇంత బరువుకి ఇంత డోసు అని. 2 డోసుల మధ్య 6 గంటలైనా గ్యాప్ ఉంచండి అని రాసి ఉంటుంది. అన్నీ చదివి అలవాటు చేసుకోండి. ఓకే. ఓకే, కరెక్ట్ డోసులు ఇవ్వడం. నోటి థర్మామీటర్ 6 ఏళ్ల వరకు వాడకూడదు, చెవి థర్మామీటర్ 6 నెలల వరకు వాడకూడదు. థర్మామీటర్ మెర్క్యూరీ అనేది బాగా యాక్యురేట్, కానీ డిజిటల్ థర్మామీటర్ సేఫర్. మెర్క్యూరీ పగిలింది అనుకో నోట్లో కానీ కింద కానీ, మెర్క్యూరీ వేపర్స్ సేఫ్ కాదు, మనకి డేంజర్. ఓకే, సో డిజిటల్ థర్మామీటర్ ఆర్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్. అది ఇంకో పిచ్చి వీడియో చూసా, ఇన్ఫ్రారెడ్ వాడితే అంట ఇన్ఫ్రారెడ్ మన బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్ పాడు చేస్తుంది అంట. ఏంటేంటో వీడియోలు చేస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ థర్మోమీటరు ఇన్ఫ్రారెడ్ రేస్ ఎమిట్ చేయదు, మన శరీరంలో నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేస్ని కొలవటం ద్వారా టెంపరేచర్ చెప్పుద్ది. సో కొంచెం మంచి అంటే తెలిసిన వాళ్ళు పెట్టిన వీడియోస్ చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎనీవే కమింగ్ టు ద పాయింట్. ఫీవర్ అప్పుడు మన వాళ్ళు చల్లబట్టతో అద్దుతారు, అది మంచి పద్ధతి కాదు. ఒక్కోసారి సెంటర్ వేడి ఎక్కువైపోయి ఫిట్స్ రావచ్చు. ఓకే, నునివెచ్చని బట్టతో సెంటర్లో అద్దొచ్చు, అది కూడా జ్వరం తగ్గించదు, కాకపోతే బిడ్డ సులువుగా ఫీల్ అవటానికి హెల్ప్ చేస్తుంది బాగా హై ఫీవర్ ఉన్నప్పుడు. బిడ్డ వద్దంటే చేయకూడదు. సో జ్వరం తగ్గించాలంటే మందే పారాసెటమాల్, కానీ ఇంకొన్ని ఉన్నాయి, ఐబుప్రోఫెన్, మెఫెనమిక్ యాసిడ్ అని. ఇండియాలో ఐబుప్రోఫెన్ ఐబ్యూజెసిక్గా అవైలబుల్ ఉంది నాకు తెలిసి, అండ్ మెఫెనమిక్ యాసిడ్ మెఫ్తాల్ అని అవైలబుల్ ఉంది. ఇవి కాకుండా ఐబుప్రోఫెన్ పారాసెటమాల్ కలిపి కాంబిఫ్లామ్ ఐబ్యూజెసిక్ ప్లస్ అని ఉన్నాయి. మెఫెనమిక్ యాసిడ్ పారాసెటమాల్ కలిపి మెఫ్తాజెసిక్ అని ఉన్నాయి. మనం కాంబినేషన్ మెడిసిన్స్ అస్సలు ప్రిఫర్ చేయం, ఎందుకంటే ఇప్పుడు నేను పారాసెటమాల్ వేసాను, జ్వరం తగ్గలేదు. ఓకే, అప్పుడు అట్లీస్ట్ నేను ఐబుప్రోఫెన్ అది దొరకకపోతే మెఫెనమిక్ యాసిడ్ వేయగలను. అదే నేను కాంబినేషన్ వాడాను అనుకో, మళ్ళీ ఎమ్మటే వేరేది వాడలేను. సో కాంబినేషన్ ఫస్ట్ అవాయిడ్ చేద్దాం, అనవసరంగా వేయటం ఆపేద్దాం. అండ్ పారాసెటమాల్కి తగ్గకపోతే మాత్రమే ఈ స్ట్రాంగ్ మందులు వాడదాం. ఇవి కూడా ఐబుప్రోఫెన్ దొరికితే ఐబుప్రోఫెన్ ప్రిఫరబుల్, దొరకకపోతేనే మెఫెనమిక్ యాసిడ్. అది కూడా ఎప్పుడు 103, 104 వణికిపోతున్నాడు, పారాసెటమాల్ వేసిన గంటకు కూడా తగ్గలేదు, అలాంటప్పుడు జుడిషియస్గా డాక్టర్ చెప్పిన డోస్ ప్రకారం వేయాలి. ఊరికి అదే పనిగా వాడకూడదు. ఇక్కడ నొప్పి ఆర్ కిడ్నీ జబ్బులు ఆర్ కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా వాడకూడదు. ఈ మెఫెనమిక్ యాసిడ్ మెఫ్తాల్పీ లాంటివి ఎక్కువ వాడితే ఫిట్స్ రిస్క్ కూడా పెరుగుద్ది. సో ఎవ్రీథింగ్ రిస్క్ బెనిఫిట్ చూసుకోవాలి, అంతేకాని జ్వరం 99 ఉన్నా ఈ స్ట్రాంగ్ మందులు వేసేయటం ఇలాంటి మట్టుకు చేయకూడదు. ఓకే, అవసరమైనంత వరకే వాడాలి. ఓకే, జ్వరం 3 రోజుల పైన ఉన్నా, బాగా హై జ్వరం, అస్సలు లిక్విడ్స్ కూడా తీసుకోవట్లా బిడ్డ, హాస్పిటల్కి వెళ్ళండి. ఆయాసం ఉంది వెళ్ళండి. చెవి నొప్పి ఉంది, వెచ్చబట్టతో అద్దే పారాసెటమాల్ ఇచ్చి నెక్స్ట్ డే డాక్టర్కి చూపించండి. పొట్ట నొప్పి ఉంది, వెచ్చబట్టతో అద్ది కాసేపు గ్యాస్ అది రిలీజ్ అయ్యాడు కమోడ్ మీద కూర్చోపెట్టడము, లేదా బేబీ అయితే ఇలాగా
ఇలా సైక్లింగ్ మూమెంట్స్ ఇవ్వటము, అలా పొట్ట నొప్పి తగ్గట్టు చూసుకోండి. ఓకే. మెడికల్ షాపులకి వెళ్ళి కోలిమెక్స్, సైక్లోపామల్ మీరు సొంతగా కొనేసి ఇవ్వద్దు, ఒక్కొక్కసారి ప్రమాదం అవుతాయి. ఫుడ్ ఫోర్స్ చేయొద్దు, అరుగుదల సరిగ్గా ఉండదు. సో ద్రవ పదార్థాల మీదే ఫోకస్ పెట్టండి. వాంతి అయ్యింది వెంటనే ఫుడ్ పెట్టాలని చూడొద్దు, బ్రేక్ ఇవ్వండి. బ్రేక్ ఇచ్చి నెమ్మదిగా ద్రవ పదార్థాల మీద ఫోకస్ పెట్టండి. మళ్ళీ ఇక్కడ మందులు ఆండమ్ము, జోఫరు, డామ్స్టాల్ ఇలా దొరుకుతాయి. ఈ డామ్స్టాల్ అనేది ఏంటంటే వాంత ఇలా పైకి రాకుండా ఆపేది. ఓండమ్ ఏమో వికారాన్ని తగ్గించేది, ఓండాన్సెట్రాన్ అనేది. జోఫర్లో కూడా ఓండాన్సెట్రాన్ ఉంటుంది. ఓకే, ఈ కూడా డోసులు తెలియకుండా వాడద్దు. అండ్ డామ్స్టాల్లో కూడా డ్రాప్స్ ఉన్నాయి, సిరప్ ఉంది. డాక్టర్ 3 మిల్లీ సిరప్ రాస్తే, సస్పెన్షన్ రాస్తే, మీరు వెళ్ళి 3 మిల్లీ డ్రాప్స్ ఇస్తే 10 టైమ్స్ ఓవర్ డోసు. కనీసం నా ఎక్స్పీరియన్స్లోనే 4 కోమాలో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లక్కీగా వీటి మీద ఇంత బరువుకి ఇంత అని రాయటం మొదలు పెట్టారు. సో అట్లీస్ట్ అదైనా ఓకే. బట్ అది కూడా పేగు అడ్డం పడింది, కంటిన్యూస్ వామిటింగ్, పొట్ట రాయిలాగా ఉంది. అలాంటప్పుడు మీ సొంత వైద్యాలు వద్దు, హాస్పిటల్కి వెళ్ళండి. ఈ కోలిమెక్స్, సైక్లోపామల్ ఉన్నాయి. విపరీతమైన పొట్ట నొప్పి ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే అందులో డైసైక్లోమిన్ అనేది పేగుని కొంచెం రిలాక్స్ చేస్తుంది. సైమెథికోన్ అనేదేమో గ్యాస్ని తగ్గిస్తుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ స్పాజమ్ పేగు టైట్ అయ్యేది రిలాక్స్ చేయటం వల్ల నొప్పి తగ్గుద్దని ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా పేగు అడ్డం పడటం వల్ల ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి ఇచ్చేయమనుకో డేంజర్ అయిపోతుంది. అండ్ కొన్ని కండిషన్లో ఇవి ఇవ్వకూడదు మనకి, కొన్ని కళ్ళకు సంబంధించిన కండిషన్లు వీటిల్లో. సో అందుకని డాక్టర్ చెప్పుకుని ఇలాంటివి ఇవ్వకపోవటమే మంచిది. ఎస్పెషలీ మోషన్ వెళ్ళలేదు, గ్యాస్ వెళ్ళలేదు, కానీ ఒకటే వాంతులు, పొట్ట రాయిలా ఉంది, అస్సలు ఇవ్వద్దు ఈ మెడిసిన్స్. వెళ్ళండి హాస్పిటల్, చూపించుకోండి. సో ఇలా మనం అవసరమైనంతే వాడాలి. ఇప్పుడు డెంగ్యూ జ్వరం అని డౌట్ ఉంది మనకి. ఫస్ట్ 2 రోజులు పర్వాలా, తెలియదు మనకి డెంగ్యూ జ్వరమా వేరే జ్వరమా అని. 3-4 రోజుల నుంచి కొంచెం రిస్క్లో పడతాం. సో ఆ టైంలో ఈ ఐబ్యూప్రోఫెన్లు, మెఫెనమిక్ యాసిడ్లు అస్సలు ఇవ్వకూడదు. మళ్ళీ డెంగ్యూ జ్వరంలో ఇంకోటి పపాయ ఆకుల ఎక్స్ట్రాక్ట్లని, మందులని, హోమియోపతి అని, ఇంకేయో అని అమ్మేసి మోసాలు జరిగిపోతున్నాయి. డెంగ్యూకి మందు లేదు. ఓకే, వ్యాక్సిన్ ట్రయల్స్లో ఉంది, ఇంకా పూర్తిగా రాలేదు. డెంగ్యూలో ఏం జరుగుద్దంటే ఎక్కువ మంది మామూలు వైరల్ ఫీవర్లో వచ్చి వెళ్ళిపోతాయి, ఏముండవు, ఓన్లీ పారాసిటమాల్, ద్రవ పదార్థాలు. ఓకే ఓకే, కొంతమందికి మట్టుకు 3, 4, 5 రోజుల్లో జ్వరం తగ్గుతున్న టైంలో రక్తనాళాల్లోంచి ప్లాస్మా, ప్లేట్లెట్స్ లీక్ అయిపోతాయి. లీక్ అయిపోయి రక్త సరఫరా తగ్గిపోద్ది, ఆక్సిజన్ సప్లై తగ్గిపోద్ది, షాక్లోకి వెళ్ళిపోతాం, బీపీ డౌన్ అయిపోద్ది. ఆ టైంలో పీసీవి అనేది బ్లడ్ టెస్ట్లో చిక్కబడుతుంది, రక్తం చిక్కబడుతుంది. ఆ నెక్స్ట్ స్టేజే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఓకే, మనకి సాధారణంగా 1,00,000-1,50,000 నుంచి 4 లక్షలు ఉంటాయి క్యూబిక్ ఎంఎం మన ప్లేట్లెట్స్. డెంగ్యూలో ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలి, 20,000 లోపు పడి ముక్కులోంచి అన్న కారుతున్నా, అక్కడ ఇక్కడ రక్తం కారుతున్నా ఎక్కిస్తాం, రక్తం గడ్డలు ఉంటాయి. ఆర్ 10,000 లోపు పడితే మన వాళ్ళు తెలియక, అయ్యి బాబోయ్ మొన్న 1,50,000 ఉంది, వాళ్ళు 1,20,000 ఉంది, మళ్ళీ ఇప్పుడు 80,000 ఉంది, కంగారు పడిపోయి హాస్పిటల్లో చేర్చేస్తారు. ఓకే, అప్పటికే వాడికి ర్యాష్ వచ్చేస్తుంది. ఈ స్టేజ్ దాటాక ఏమవుద్ది, స్టేజ్లో ర్యాష్ వస్తుంది, తర్వాత దురదలు మొదలవుతాయి. దురదలు మొదలవుతున్నాయంటే మనం ఆల్రెడీ కోలుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దురదలు మొదలయ్యే టైంలో నాకు 40,000 ప్లేట్లెట్లు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు టెస్ట్, ఎలా కోలుకుంటా నేను? ఓకే, సో అనవసరం టెస్టులు చేసేయటం. తర్వాత ప్లేట్లెట్లు పెంచేయాలని పపాయ మందులు, దానివల్ల పొట్ట నొప్పులు పెరగటం, వాంతులు పెరగటం, కిడ్నీ ఫెయిల్ అవటం ఒక్కోసారి. ఎందుకు అవసరమా? ద్రవ పదార్థాలు సరిగ్గా ఇవ్వండి. ఇక్కడ గట్టి నొప్పి ఉన్నా, ఒకటే వాంతులున్నా, బాగా డల్లు, బాగా చికాగ్గా ఉన్నా, రక్తం కారుతున్నా, పీసీవి అనేది పెరుగుతా వస్తున్నా, ప్లేట్ల నెట్ అనేవి బాగా డౌన్ అవుతా వస్తున్నా సంప్రదించండి. అవసరమైతే అడ్మిట్ చేస్తారు, అవసరమైతే ఫ్లూయిడ్స్ ఇస్తారు. బాగా సీరియస్ కండిషన్ కొన్ని ఉన్నాయి, మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ అని, అప్పుడు ఇంకొంచెం సీరియస్గా
వేరే వేరే మందులు, సిక్నెస్ బట్టి వెంటిలేషన్ ఇవన్నీ చూసుకుంటాము. ఓకే. ఓకే. అనవసరంగా టెస్టులు చేయొద్దు. రోజు పాపం పిల్లని పొడి చేసి ప్లేట్లెట్లు చూసుకోవద్దు. వార్నింగ్ సైన్స్ నేను చెప్పినవి ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి. అదర్వైజ్ పారాసెటమాల్, ద్రవ పదార్థాలు. ఎలాంటి ద్రవ పదార్థాలు? మంచినీళ్ళు, WHO రికమెండెడ్ ఫార్ములా ORS, అది కూడా శాషేలు కొంటే 4.1 గ్రాముది అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలపండి. 20.5 గ్రాములది అయితే లీటర్ నీళ్ళల్లో కలపండి. 4 అయితే 200, 20 అయితే లీటర్ నీళ్ళలో 24 గంటలు వాడుకోండి. ఫ్రెష్ మజ్జిగ ఇవ్వండి, గంజి ఇవ్వండి, ఫ్రూట్స్ పెట్టండి, లిక్విడ్స్ బాగా ఇచ్చుకోండి. ఈ పిచ్చి హై షుగర్ డ్రింక్స్ ఇవ్వద్దు. మళ్ళా ORSL అని, రెబెలాన్స్ విట్ ORS అని, ఎలక్ట్రో చాయిస్ అని, హిమాలయ రీహైడ్రేట్స్, ఇంకోవిట్ యాక్టివ్, గ్లూకాన్ డి యాక్టివ్, ORS ఇవన్నీ బాగా చక్కెర నీళ్ళు. వీటి వల్ల అంత హైడ్రేషన్ సూపర్ ఉండదు. చక్కెర అంటే గ్లూకోజు, సోడియం కరెక్ట్ బ్యాలెన్స్లో నాటితే మనకు మంచి హైడ్రేషన్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇవేమో లూజ్ మోషన్స్ కాజ్ చేయొచ్చు, పెంచవచ్చు కూడా. పెంచడం అయితే డెఫినెట్గా పెంచుతాయి ఆల్రెడీ లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళకి. సో ద్రవ పదార్థాలు మంచి ఇవ్వండి. లూజ్ మోషన్స్ ఉంటే కొబ్బరి నీళ్ళు కూడా అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ లేత కొబ్బరి నీళ్ళు. లూజ్ మోషన్స్ లేకపోతే ఒక పూట కొబ్బరి నీళ్ళు వరకు కూడా ఇచ్చుకోవచ్చు మనం. కానీ కిడ్నీ జబ్బులు ఉన్నాళ్ళు, బాగా డీహైడ్రేషన్ ఉన్నాళ్ళు కొబ్బరి నీళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే పొటాషియం లెవెల్ హై వెళ్ళిపోవచ్చు. మ్యామ్ మరి ఇన్ కేస్ ఆ జ్వరం అర్ధరాత్రులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఆ సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకెళ్లే ముందు అర్ధరాత్రి వచ్చిందంటే అదే అమ్మా, ఎప్పుడు వచ్చిన జ్వరం, నువ్వు జ్వరం అదుపులో అయ్యాక ఏం చేయాలో చెప్పా. ఫిట్స్ రిస్క్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉండు, మిగతా డాక్టర్స్ చూసుకుంటారు. ఓకే. మీరు చెప్పినట్టు ప్లేట్లెట్స్ పడిపోతే పపాయ లీఫ్ జ్యూస్ తాగిస్తారు. ఇప్పుడు అదే చెప్పా, వేస్ట్ అంటే వేస్ట్, ఇంకా నష్టం జరుగుతాయి. ఆ టైంలో అంత సిక్కాడికి నేను పపాయ జ్యూస్ ఇస్తే ఇక్కడ అంతా నొప్పి ఉంటుందమ్మా, ఫుల్ యాసిడ్ లోడ్ ఉంటుంది. బట్ అది తాగిన వాళ్ళు ఏం చెప్తారు, మాకు ప్లేట్లెట్స్ మంచిగా అయినాయి తాగడం వల్ల, బట్ డాక్టర్స్ దీన్ని తాగద్దు అంటున్నారు అని. కాదమ్మా, సరే పెరిగినాయి అనుకుందాం, నాకు 80,000 నుంచి 90,000 అయింది, నాకు వచ్చిన లాభం ఏంటి చెప్పును? లేదు. అదే నాకు 20,000 అప్పుడు నేను తాగితే మట్టుకు నాకు ఇంకా రిస్క్లో పడతాను నేను. సో అప్పుడైతే డెఫినెట్గా వద్దు. నీకు 1,00,000 ఉన్నప్పుడు నువ్వు తాగాలనుకుంటే తాగు, నీ సాటిస్ఫాక్షన్ కోసం. దానివల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు. అంత మటుకు క్లియర్గా చెప్పగలను. ఓకే. నీకు నంబర్లు కావాలంటే చూసుకో. నీకు 80,000 నుంచి 1,00,000 అవ్వాలా నీకు ప్లేట్లెట్లు, తాగు. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా, కొనుక్కో, అంతే. మ్యామ్, చిన్నపిల్ల రీసెంట్గా ఒక 8 years పాపకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి హార్ట్ స్ట్రోక్స్? పిల్లల్లో ఏమో కామన్ రీజన్ ఎరిథ్మియాస్ అని ఉంటాయి. ఇప్పుడు మన బ్రెయిన్, హార్ట్ కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మీద రన్ అవుతాయి. ఫస్ట్ ఎలక్ట్రిక్ సిగ్నల్ వస్తుంది, కరెంట్ వచ్చేదాని పద్ధతి బట్టి గుండె కొట్టుకుంటుంది. ఆ గుండె కొట్టుకునేదాన్ని మనం ఎక్కడ పెడితే మనకు తెలుస్తుంది. 1 2 3 4 ఆర్ ఇక్కడ పెడితే స్టెథోస్కోప్తో ఆర్ ఈసీజీ కనెక్ట్ చేస్తే ఆ గుండె కొట్టుకునేది రిథమిక్గా కొట్టుకోవాలి. ఓకే. ఆ గుండె కొట్టుకునే ముందు కరెంట్ ఫ్లో అయ్యేది ట్రాక్ట్ ఉంటుంది మనకి, వైర్లు. అంటే మనం వైర్లు అంటాం, లోపల వైర్లు అనకూడదు, నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా. ఆ వెళ్ళే దారిలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఆ దారి సరిగ్గా లేకపోయినా ఎరిథ్మియాస్ అని వస్తాయి. అంటే కరెక్ట్గా ఉండాల్సిన రేట్లో కాకుండా ఒకసారి ఫాస్ట్గా కొట్టేసుకోవటం, ఒక్కోసారి కొట్టుకోకుండా ఆగిపోవటం, ఇలాంటివి జరగవచ్చు. దానివల్ల సడన్గా చనిపోవచ్చు. అందుకే బాగా హై లెవెల్ స్పోర్ట్స్ ఉన్నప్పుడు ఈ బయటపడవచ్చు. అందుకని మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఈ మధ్య డాక్టర్లు కూడా, మేము కూడా ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజీ ఒపీనియన్ తీసుకుని ఇవ్వండి అని చెప్తున్నారు. లేకపోతే రేపు నేను ఫిట్ అని రాశాను అనుకో, ఈ బిడ్డకి ఏమైనా అయింది అనుకో, నువ్వు ఫిట్ అని ఇచ్చావు కాబట్టి నేను స్పోర్ట్స్లో పెట్టాను, నా మీద కేసు అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి మీరు ఫిట్నెస్ ఇచ్చే ముందు ఒకసారి కార్డియాలజీ ఒపీనియన్ కూడా తీసుకుని, ఈసీజీలు తీసుకుని, వీళ్ళకి ఏం ఎరిథ్మియా అసలు ఏమని చూసుకుని ఇవ్వండి అని చెప్తున్నారు. రెండోది, జిమ్ముల్లో
అన్ని ఓవర్గా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రోటీన్ సరిపోను తినాలి, సరిపోను మనం స్ట్రెంగ్త్ ట్రైన్ చేయాలి. వీళ్ళేంటి ఇప్పుడు ఎవరికన్నా ఒక ఏజ్లో ఏంటంటే మనం అందరికి అందంగా కనపడాలి. ఇప్పుడు ఆడపిల్లలు అనుకో అబ్బాయిలకి అందంగా కనపడాలనుకుంటాం, మగాళ్ళు లేడీస్కి అట్రాక్టివ్గా కనపడాలనుకునే ఏజ్లు. ఓకే, సో వాళ్ళకి ఆ బాడీ బిల్డింగు, ఆ మజిల్స్, ఆ ఇన్స్టాల్లో పోజులు పెట్టి మీకు తెలిసిపోతూ ఉంటుంది. దట్ ఈస్ దేర్. సో ఏమవుతున్నాయి, బల్క్ ట్రైనింగ్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. స్ట్రెంగ్త్ బల్క్ ఒక చోట క్లాష్ అవుతాయి. ఓకే, కొంత బల్క్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మనకు అవసరమైనంత. ఇదేంటంటే ఎక్కువ పెంచుకోవాలని కొంతమంది స్టిరాయిడ్స్ తీసుకోవటము. అండ్ ప్రోటీన్ మరి అందరూ ఎఫర్ట్ చేయలేరు కదమ్మా. మన సహజమైనంత వరకు ఫుడ్లోనే ప్లాన్ చేసుకోండి. మీరు వీగన్సో ఆర్ వెజిటేరియన్ ద్వారా మీరు ప్రోటీన్ సరిపోను తినలేకపోతున్నారో అప్పుడు మీరు ప్రోటీన్ పౌడర్ కొనుక్కున్న పిచ్చివన్నీ అడిషనల్ లేని తీసుకుని సరిపోడు ఒక స్కూప్ ఎంతో తీసుకుంటున్నారు. ఓకే, అలా కాకుండా మజిల్ పెంచేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఓకే, సో దానివల్ల కూడా ఈ అథ్లెట్స్ వీళ్ళు ఒక్కోసారి సడన్గా కొలాప్స్ అవుతున్నారు. ప్లస్ ఇందాక నేను చెప్పిన కారణం, ఈ రెండు కూడా అవ్వచ్చు. మూడోది ఫిట్నెస్ అస్సలు పట్టించుకోని వాళ్ళ సంగతి. తినేయటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, ఒకటే స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, నిద్ర లేదు, ప్రశాంత అనేది లేదు లైఫ్లో. కొవ్వు పేరుకుపోద్ది రక్తనాళాల్లో. ఓకే, సో గుండె స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కొంతమందికి, స్వతహాగానే కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువ అయ్యేది. ఈ మధ్య కొంతమంది కొలెస్ట్రాల్ గురించి కొంచెం గ్రే ఏరియాలో ఉందిలే, కొలెస్ట్రాల్ కాదు మెయిన్, ఇంకోటి మెయిన్ అని వస్తున్నాయి. బట్ ఏదైనా కొవ్వు అనుకుందాం. ఓకే, అవి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్నాయి కొంతమందికి స్వతహాగానే. సో కొవ్వు పేరుకుంటే రక్తనాళాల్లో మళ్ళీ అటాక్ రావచ్చు. తర్వాత కొంతమందికి ఇండియన్స్కి జనరల్గా మనకి కొన్ని రేసెస్ కంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఛాన్స్ ఎక్కువ. అది మనం మార్చలేం. మనం ఏం మార్చగలం, మంచిగా హెల్త్, అది మనం చేసుకోగలిగిన మార్పులు మనం చేసుకుని మనం హెల్తీగా ఉంటే ఈ రిస్కులు తగ్గించుకుంటాం. మనకి ఎలాగా ప్రీడిస్పోజిషన్ ఉంది, మనకు కొంచెం రిస్క్ ఉంది, అందులోనూ మన ఫ్యామిలీలో డయాబెటీస్ అందరికి ఉంది, నేను జాగ్రత్తలు తీసుకోలేదు, ఆబ్వియస్లీ నాకు ప్రాబ్లం వస్తుంది. సో అలా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉంటాయి. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకే మ్యామ్, ఈ మధ్య పిల్లలు ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది పిల్లలకి. సో దానికి రీజన్స్ ఏమి ఉండొచ్చు మ్యామ్? దానికి ఏం చెప్పబడుతుందంటే అమ్మ, ఎర్లీ ప్యూబర్టీ పిల్లలకి అని జనరల్గా చెప్పలేం, ఆడపిల్లలకి. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు జరిగాయి ఆడపిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ రావటాకే దోహదం పడుతున్నాయి, మగపిల్లలకు కాదు. ఎందుకంటే దే ఆర్ యాక్టింగ్ లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేపిస్తుంది. సో ఆడపిల్లలకి ప్రాబ్లం అవుతుంది మెయిన్, మగపిల్లల కంటే కూడా. ఓకే, సో దానికి కారణాలు ఏం చెప్పబడుతున్నాయంటే మెయిన్ పెస్టిసైడ్స్, బాడీలో క్రీములు, పారాబెన్స్, ఏయో నాన్ స్టిక్ కుక్వేర్ నీట్గా లేకుండా గీతలు పడిపోయినవి వాడేమనుకో అవి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇంట్లో చుట్టూ అక్కడ ఉంటే ఫ్లేమ్ రిటార్డెంట్స్ వాడతారు అలాంటివి, ఇవన్నీ మన సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఇంట్లో వాడే క్లీనింగ్ లిక్విడ్స్ వాడేస్తున్నాం, పర్ఫ్యూమ్లు, బాడీ క్రీమ్లు, ఇవన్నీ వాడేస్తున్నాం. ఇవన్నిటి వల్ల ఎండోక్రైన్ డిస్రప్షన్, అంటే హార్మోన్లు అనేవి ఒక కరెక్ట్ పద్ధతిలో ప్రవర్తించకపోవటం వల్ల ఇలా ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. చాలామంది ఏంటంటే పాలు పెరుగు ఇవ్వటం మానేశారు పిల్లలకి, దానివల్లే ఎర్లీ ప్యూబర్టీ అని. ఎందుకంటే ఆవు గేదెలకి వేసే మేత ద్వారా వచ్చే పెస్టిసైడ్స్ వల్ల రిస్క్ ఎక్కువ. కాకపోతే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హార్మోన్స్, వాటికి ఇచ్చే హార్మోన్స్ వల్ల ఎక్కువ రిస్క్ అనుకుంటున్నారు. వాటికి ఇచ్చే హార్మోన్స్ కూడా యాక్చువల్గా బీటా గొనాడోట్రోపిన్ అనుకుంటా, ఒకసారి నేను వెరిఫై చేసుకోవాలి, బట్ ఐ థింక్ ఇట్స్ దాట్. అది జనరల్గా పాలల్లోకి రాదంటున్నారు, బట్ ఇది పేరు ఒకసారి నేను వెరిఫై చేసుకోవాలి. ఈస్ట్రోజన్ అనేది తక్కువ ఇస్తున్నారు.
ఓకే, అది రావచ్చు పాలల ద్వారా మనకి. ఓకే. ఓకే, బట్ సో మెయిన్ ప్రాబ్లము హార్మోన్స్, ఇచ్చే హార్మోన్స్ కంటే కూడా పెస్టిసైడ్స్. అలా అయితే మీరు అన్నం తినడం కూడా మానేయాలి మరి. కాబట్టి కుదిరినంత మందులు తక్కువ వాడే వాళ్ళ దగ్గర తీసుకోండి. పాలైనా పెరుగైనా అన్నమైనా. అంతేకాని పాలు పెరుగు ఆపేయాల్సిన అవసరం లేదు, గుడ్లు ఆపేయాల్సిన అవసరం లేదు. గుడ్లు అయితే శుభ్రంగా కడుక్కొని బాగా వండినయే తినండి, లేకపోతే టైఫాయిడ్లు అవి వస్తాయి. పాలు పెరుగు అంటారా, మీరు మీ ఫామ్ నుంచి తెచ్చుకుంటే పొంగొచ్చాక 20 నిమిషాలైనా మరగాలి, లేదా పాస్చరైజ్డ్ మిల్క్ అయినా తీసుకోండి. మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఆర్గానిక్ తీసుకోండి, అంటే తక్కువ పెస్టిసైడ్లు వాడి పెంచే చాట్ నుంచి తీసుకోండి. అండ్ అంతేకాని ఆ ఫుడ్ వద్దు ఈ ఫుడ్ వద్దు అని రెస్ట్రిక్ట్ చేయక్కర్లా. మంచి ఆహారం, మంచి ఎక్సర్సైజ్, మంచి రెస్ట్, మంచి స్లీప్, ఇవి ముఖ్యం మనకి పిల్లలకి. అప్పటికి 8 ఏళ్ల లోపు కనుక ప్యూబర్టీ చేంజెస్ వస్తాయి, అంటే బ్రెస్ట్స్ పెరగటం కానీ, వజైనా దగ్గర జుట్టు రావటం కానీ, ప్యూబిక్ హెయిర్, చంకల్లో జుట్టు రావటం కానీ మొదలైతే ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే అది న్యాచురల్గా రావాల్సింది ముందు వచ్చిందా, లేదా ఏదైనా సమస్య ఓవరీలో, ఇక్కడ హార్మోన్లో ఏదైనా సమస్య వల్ల వచ్చిందా. సమస్య వల్ల అయితే మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సమస్య వల్ల కాకపోయినా ముందే వచ్చేస్తే మనకు కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి వాటిని లేట్ చేయటానికి. అలా సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మనం. ఓకే మ్యామ్, వ్యాక్సిన్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి, ప్రైవేట్ వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి అని అంటారు కదా, ఆ రెండు ఏంటి అండ్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? బేసికలీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలమ్మా మనము. గవర్నమెంట్ కూడా కుదిరితే మొత్తం ఫాలో అవ్వాలి, అవుతారు కూడా. కానీ గవర్నమెంట్ దగ్గర ఏంటంటే మన ప్రజలందరికీ ఇవ్వటానికి మనం ఇంత డబ్బు రిజర్వ్ చేసామనుకో, అందరికీ ఇవ్వాలి, అప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో తీసుకున్నాం. పోలియో ప్రైవేట్లో ఇచ్చేదేంటి, 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి, సంవత్సరంన్నరకి, 4 నుంచి 5 సంవత్సరాల మధ్య ఇస్తాము పోలియో ఇంజెక్షన్. నేను డ్రాప్ సంగతి మాట్లాడట్లా అప్పుడే. ఇంజెక్షన్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 పోలియో కవర్ అవుతాయి. ఓకే రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని డోసులు ఇచ్చేంత రిసోర్స్ గవర్నమెంట్ దగ్గర లేదు. సో మేము మజుల్లో ఇస్తాము. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, ఉన్న పోలియో వ్యాక్సిన్ని, ఇంజెక్షన్ పోలియోని స్కిన్ కింద ఇస్తారు. దాన్ని ఫ్రాక్షనల్ డోస్, అంటే మేము ఇచ్చే డోస్ని 5 భాగాలు చేస్తే 1 భాగం ఇస్తారు. ఓకే, కానీ స్కిన్లో ఇవ్వటం వల్ల దాని ఎఫెక్ట్ మేము ఇచ్చే దాంట్లో సగం అవుతుంది. అంటే ఇచ్చేది 5వ వంతు డోసు, కానీ ఎఫెక్ట్ వైజ్ చూస్తే సగం. అలాంటి గవర్నమెంట్ ఇప్పుడు షెడ్యూల్లో 3 ఇస్తున్నారు, మనం ఎన్ని ఇస్తున్నాం, 5 ఇస్తున్నాం. ఓకే, ఫస్ట్ అది తేడా. రెండోది, గవర్నమెంట్ పోలియో డ్రాప్స్ ప్రతి విజిట్లో ఇస్తున్నారు. అందులో ఓన్లీ టైప్ 1, టైప్ 3 కవర్ అవుతాయి, టైప్ 2 ఉండవు. బట్ నెమ్మదిగా పోలియో డ్రాప్స్ అనేవి అసలు తీసేస్తారు. ఎందుకు అంటే పోలియో డ్రాప్స్ వల్ల రేర్గా, ఇంకా విపరీతమైన రేర్గా ఒక్కొక్కసారి పోలియో రావచ్చు, చాలా రేర్. వేరేజ్ ఇంజెక్షన్ పోలియో వల్ల అలా రాదు. సో నెమ్మదిగా ఓరల్ పోలియో వెళ్ళిపోద్ది, అండ్ అసలు రావట్లా చెప్పాలంటే, దానివల్ల చాలా రేర్. సో వాళ్ళు ఇంజెక్షన్ పోలియో సంవత్సరంన్నరకి 5 సంవత్సరాలకి ఇవ్వలేరు కాబట్టి ఇంకా కాంప్రమైజ్ లాగా పోలియో డ్రాప్స్ ఇస్తున్నారు. ఓకే ఓకే, అందులో టైప్ 2 కవర్ అవ్వదు. ఇది పోలియో గురించి. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఓకే, సో ఆ నెక్స్ట్ బీసీజీ ప్రైవేట్లో ఇస్తాం, గవర్నమెంట్లో టీబీ నుంచి ప్రొటెక్ట్ చేయటానికి. నెక్స్ట్ డిపిటి, డిఫ్తీరియా, కోరింత దగ్గు, పర్చుసిస్, అండ్ టీటీ, టెటనస్, ధనుర్వాతం, డిపిటి అంటాం. ప్లస్ హెపటైటిస్ బి, కామెర్లది ఇంజెక్షన్, బ్లడ్ ద్వారా వచ్చే కామెర్ల ఇంజెక్షన్. ఓకే, ప్లస్ హెచ్ఐబి, హిమోఫైలస్ ఇన్ఫ్లుయెంజా బి, బ్రెయిన్ ఫీవర్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వల్ల వచ్చే బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అన్నీ కలిపి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఇస్తారు, ప్రైవేట్ ఇస్తారు. తేడా ఏంటంటే ప్రైవేట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు పెయిన్ఫుల్, పెయిన్లెస్ ఆప్షన్ ఉంది. గవర్నమెంట్లో ఓన్లీ పెయిన్ఫుల్.
యాక్చువల్ ఆ వర్డే తప్పు. బేసికల్గా గవర్నమెంట్లో డబ్ల్యూపి అనేది ఉంటుంది, DTWP, ఓకే హోల్సేల్ పర్చేసెస్. ప్రైవేట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, DTWP, DTAP. AP అంటే ఏ సెల్యులార్ పర్చేసెస్. ఈ AP అనేది మీరు పెయిన్లెస్ అనేది. ఓకే బేసికలీ దాని ఫండా ఏంటంటే ఇచ్చినాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్స్ తక్కువ అని దాని అర్థం. ఓకే కానీ WP అనేది స్లైట్గా ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్. బట్ పర్వాలేదు, ఏదైనా పర్వాలా నా ప్రకారం అయితే. ఓకే రైట్, అదొకటి డిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూమోనియాది. న్యూమోనియా కామన్ కాజ్ న్యూమోకోకస్. ఈవెన్ బ్రెయిన్ లేయర్స్ యొక్క ఇన్ఫెక్షన్ కూడా అదొక కామన్ కాజ్. గవర్నమెంట్లో 3 డోసులు అవుతాయి, ప్రైవేట్లో 4 అవుతాయి. ఓకే ఓకే, దెన్ రోటా వైరస్, ప్రైవేట్లో గవర్నమెంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ డోసెస్ అవుతాయి. ఓకే, 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తారు, తర్వాత ఇంకో నెలకి సెకండ్ డోస్ ఇస్తారు ప్రైవేట్లో, అది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఓకే, తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓకే, అండ్ 9 నెలలకి గవర్నమెంట్లో MR ఇస్తారు, మీజిల్స్, రుబెల్లా. ప్రైవేట్లో MMR అంటే మంప్స్ కూడా కవర్ అవుతాయి, గవద బిళ్ళలు. ఓకే, గవద బిళ్ళలు కూడా కవర్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, ప్రైవేట్లో ఇప్పుడు మెనింగోకోకల్ కాంజుగేట్ అని వచ్చింది. అది కూడా బ్రెయిన్ మెనింజైటిస్ కామన్ కాజ్, కానీ మన ఇటు ఇండియాలో తక్కువ కామన్, మెయిన్లీ కోల్డ్ క్లైమేట్స్లో ఎక్కువ కామన్ అది. ఓకే, సో అది ఆప్షనల్ బట్ రికమెండెడ్ కింద. తర్వాత సంవత్సరం నిండాక హెపటైటిస్ A, కామెర్లు, ఫుడ్ ద్వారా వచ్చే కామెర్లు, నీళ్ళ ద్వారా వచ్చే కామెర్లది ప్రైవేట్లోనే ఉంది, గవర్నమెంట్లో లేదు. అది 2 డోసెస్, 2 డోసుల మధ్య గ్యాప్ 6 నెలలు. ఓకే, తర్వాత 15 నెలల వయసులో గవర్నమెంట్లో మళ్ళీ MR ఇస్తారు, ప్రైవేట్లో MMR ఇస్తారు. ప్రైవేట్లో చికెన్ పాక్స్ కూడా ఉంటుంది. ఓకే ఓకే, అదొకటి. సంవత్సరంన్నర అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్లో ఏమో ఓన్లీ DPT ఇస్తారు, పోలియో డ్రాప్స్ ఇస్తారు. మనమేమో DPT ప్లస్ HIB కలిపిన ఇంజెక్షన్ ప్లస్ పోలియో కలిపిన ఇంజెక్షన్ ఇస్తాము. ఓకే ఓకే రైట్, అండ్ జపనీస్ ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ ఫీవర్, గవర్నమెంట్లో ఫస్ట్ డోస్ 9 months అప్పుడు ఇస్తారు, సెకండ్ డోసు సంవత్సరంన్నర అప్పుడు. బట్ ఆంధ్రాలో ఇంక ఇవ్వట్లేదంట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఐ రిక్వెస్ట్ ఆంధ్ర గవర్నమెంట్ టు స్టార్ట్ ఇట్. తెలంగాణలో ఇస్తున్నారు. ఇది బ్రెయిన్ ఫీవర్, దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ ఫీవర్ వైరస్ వల్ల వచ్చేది. ఈ వర్షాకాలంలో చాలా ప్రమాదం ఇది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ట్రీట్మెంట్ లేని జబ్బు. సో నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నా రిక్వెస్ట్, ప్లీజ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ మీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది. మేము చదువుకునే రోజుల్లో అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చిందంటే టెర్రర్ వచ్చేసేది. జపనీస్ ఎన్సెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి వచ్చి పిల్లలు టపా చచ్చిపోయేవారు, లేదా బతికిన ఫిట్సో ఏదో ఒక పక్షవాతము ఉండేది వాళ్ళకి, లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవటం. ఇది కంపల్సరీ చేయండి సార్ ప్లీజ్, నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి. ఓకే, సో జపనీస్ ఎన్సెఫలైటిస్ 2 చోట్ల ఇస్తున్నాము. ఓకే, ఇదివరకు జపనీస్ ఎన్సెఫలైటిస్ ఓన్లీ జపనీస్ ఎన్సెఫలైటిస్ కామన్ ఉన్న ఏరియాస్లో ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు జనాలు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి రొటీన్గా ఇస్తున్నాము. ఓకే ఓకే, ఆ తర్వాత ఇంక ఇయర్లీ ఫ్లూ పక్కన పెడితే 4 to 5 years మధ్య గవర్నమెంట్లో DPT ఇచ్చి పోలియో డ్రాప్స్ ఇస్తారు. మనం DPT పోలియో కలిపిన ఇంజెక్షన్ ఇస్తాము. అండ్ చికెన్ పాక్స్ ఆల్రెడీ ఇందాక చెప్పా, 2 డోసెస్ ఉంటాయి, 15 నెలలకు ఒకసారి, అక్కడి నుంచి 3 నెలల తర్వాత ఒకటి, అది ఇంక ఇక్కడ రాదు. MMR 3rd డోస్ ఇస్తాం, అది గవర్నమెంట్లో లేదు. ఓకే ఓకే, తర్వాత 10 ఏళ్ళకి గవర్నమెంట్లో TT ఇస్తారు, మనమేమో DPT ఇస్తాము. ఓకే, మళ్ళీ 15 ఏళ్ళకు కూడా DPT ఇస్తాము. దెన్ HPV అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. పేరు సర్వైకల్ క్యాన్సరే కానీ సర్విక్స్ క్యాన్సరే కాకుండా, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరే కాకుండా నోరు క్యాన్సరు, పీనిస్ క్యాన్సరు, యానస్ క్యాన్సర్ అంటే మోషన్ వెళ్ళే ముఖద్వారం క్యాన్సరు, పీనిస్ క్యాన్సరు, వీటన్నిటికి కూడా ప్రివెన్షన్కి ఇది హెల్ప్ అవుతుంది. సో అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా 9 to 14 years మధ్య ఇమ్మని వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా చాలా చోట్ల అమ్మాయిలకు కూడా ఇస్తున్నారు ఇది.
ఓకే, అబ్బాయిలకి ఇస్తున్నారు లేదు నాకు తెలియదు, టు బి వెరీ ఫ్రాంక్. బట్ అమ్మాయిలకు కూడా కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఓకే, ఆ తర్వాత కూడా అమ్మాయిలు, ఆ తర్వాత కూడా ఆడవాళ్ళు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ 45 years దాటాక ఇంక తీసుకోవటం వేస్ట్. ఓకే. అండ్ మల్టిపుల్ సెక్షువల్ ఎక్స్పోజర్స్ ఆల్రెడీ అయిపోతే కనుక కూడా దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సో గైనకాలజిస్ట్తో చక్కగా మాట్లాడి నిర్ణయించుకోండి. ఓకే. వ్యాక్సిన్ తీసుకుంటే నాకు క్యాన్సర్ రాదు కదా అని మీరు ప్యాప్స్మియర్లు అయి మానకూడదు. 3 ఏళ్లకోసారి ప్యాప్స్మియర్ చేసుకోమంటారు మిమ్మల్ని. ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర టెస్ట్ చేసి క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా చూస్తూ ఉంటారనమాట. సో అది మీ గైనకాలజిస్ట్ చెప్పినట్టు సరిగ్గా ప్లీజ్ చేయించుకోవటం చాలా ముఖ్యం. ఆడవాళ్ళు ఇంకో క్యాన్సర్ ఒకటి జాగ్రత్తగా ఏం చూసుకోవాలంటే అమ్మ, బ్రెస్ట్ క్యాన్సర్. 40 ఏళ్ళు దాటితే కొంచెం డాక్టర్ చెప్పినట్టు మ్యామోగ్రామ్లు అవి చేసుకోవటం, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఇవి కూడా చాలా ముఖ్యం. మీ హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి చిన్న దెబ్బకి టీటీఐమా అంటారు. మీరిచ్చే 6 వారాల డీపీటీ, 10 వారాల డీపీటీ, 14 వారాల డీపీటీ, సంవత్సరన్నర డీపీటీ, 5 ఏళ్ళ డీపీటీ, 10 ఏళ్ళ డీపీటీ కానీ టీటీ కానీ అన్నిట్లో టీటీ ఉంది. అది కవర్ అవ్వకపోతేనే వేయించండి. ఆర్ టీటీఏస్ 5 ఏళ్ళు దాటిపోయి ఉంటే వేయించండి అవసరమైతే. పిల్లలు కరిసినా కూడా 5 ఏళ్ళు దాటిపోయి ఉంటే కనుక టీటీ వేయాలి. ఓకే. కుక్కలు కరిసినప్పుడు వెంటనే శుభ్రంగా, ఇది నేను చెప్పాలనుకుంటున్నా, 15 నిమిషాల పాటు సబ్బు నీళ్ళతో కడగండి. అది పెంపుడు కుక్క అయినా వీధి కుక్క అయినా రూల్ ఒకటే. ఓకే, గబ్బిలాలు, పెంపుడు అంటే బిడ్డకు పాలిచ్చే జంతువులు ఏ అయినా, గేదెలు, ఆవులు, గుర్రాలు, కోతులు, ఇవే కరిసినా గీసినా శుభ్రంగా 15 నిమిషాలు కడగాలి. లేకపోతే రేబీస్, పిచ్చి కుక్క కరిస్తే వచ్చే జబ్బు అంటారు చూసారు, అది రావచ్చు మనకి. కడగటమే కాకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు డాక్టర్ మీకు వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సినే కాకుండా యాంటీబాడీ ఇవ్వాలి. యాంటీబాడీ గైడ్ లైన్స్ ఉన్నాయి, కేటగిరీ 2, కేటగిరీ 3 బైట్స్ అని. బట్ నా అడ్వైజ్ అయితే అన్నిటికీ ఇవ్వండి. అమెరికాలో అయితే అన్నిటికీ ఇస్తారు. ఓకే, అమెరికాలో పెంపుడు కుక్కలు, వ్యాక్సినేటెడ్ కుక్కలు అయితే ఇవ్వరు. కానీ ఇండియాలో రేబీస్ ఎంత దారుణంగా ఉందంటే మనం ఆ రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేము. పెంపుడు కుక్కలు, వ్యాక్సినేటెడ్ కుక్కలు అయినా సేమ్ ఫాలో అవ్వాలి. ఓకే, సో యాంటీబాడీ ఎక్కడ ఇస్తారు? కరిసిన లేదా గీసిన చోట ఇస్తారు. ఓకే, వ్యాక్సిన్ ఏమో భుజంలో కానీ తొడలో కానీ ఇవ్వాలి. ఓకే, పొరపాటున వాళ్ళు పిర్రల్లో ఇచ్చారనుకో, బమ్స్లో ఇలా పిర్రల్లో ఇచ్చారనుకో, అది వేస్ట్ అయిపోతుంది, పని చేయదు. సో తొడ కానీ భుజం కానీ. ఇదివరకులాగా బొడ్లో 15 ఇంజక్షన్లు ఇలా లేవు షెడ్యూల్స్. ఎలా ఉన్నాయంటే 4 ఇంజక్షన్లు ఉంటాయి. 0, 3, 7, 14 అని. అంటే ఇవాళ ఇచ్చాక మళ్ళీ 3 రోజులకి, మళ్ళీ 7 రోజులకి, మళ్ళీ 14 రోజులకి. ఓకే, అది ఇమ్యూనో సప్రెస్డ్ అనుకో, అంటే నేను ఏదైనా స్టిరాయిడ్స్ మీద ఉన్నాను, నాకు HIV జబ్బు ఉంది, అలా నా ఇమ్యూనిటీ బాగాలేదనుకో ఇంకో ఎక్స్ట్రా డోస్ ఇవ్వాలి. గవర్నమెంట్లో ఏమో ఇంకో రకం షెడ్యూల్ ఉంది. అక్కడ ఏంటంటే ఆ రోజే నేను చెప్పా కదా, గవర్నమెంట్ ప్రైవేట్లో ఇచ్చినంత ఇవ్వలేదని. సో తక్కువ డోసే, బట్ స్కిన్లో ఇస్తారనమాట. ఒకే రోజు ఇటు ఇస్తారు. మళ్ళీ కొన్ని రోజులు అదే షెడ్యూల్ ప్రకారం రమ్మంటారు, అలా ఇస్తారనమాట. అలా డిఫరెంట్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో కడగటం మిస్ అవ్వద్దు, వ్యాక్సిన్ మిస్ అవ్వద్దు, కరిసిన చోట గీసిన చోట యాంటీబాడీ మిస్ అవ్వద్దు. అండ్ డాక్టర్స్ ప్లీజ్, కొంతమంది నర్సెస్, డాక్టర్స్, హూఎవర్, ప్లీజ్ పిర్రల్లో ఇవ్వద్దు. తొడ కానీ షోల్డర్ కానీ, ఏజ్ బట్టి 2 ఏళ్ళ లోపు అయితే కంపల్సరీ తొడే. ఆ పైన మజిల్ బట్టి మీరు తొడ షోల్డర్ డిసైడ్ అవ్వండి, భుజమా తొడ అనేది. ఓకే, అండ్ సపోజ్ ఇప్పుడు అయిపోయింది ఇది, కుక్క పిల్లి కరిసింది, మన పెంపుడు కుక్క, నాకు ఇప్పుడు 0 డోస్ అయిపోయింది, 3 అయిపోయింది, 7 అయిపోయింది. 10వ రోజు కుక్క పిల్లి బాగానే ఉంటే మిగతా డోసులు నేను వేసుకోక్కర్లా. బట్ అదే ఆవు గేదె అనుకో ఫుల్ కంప్లీట్ చేయాలి. ఓకే, సపోజ్ నాకు ఇప్పుడు అయిపోయింది, షెడ్యూల్ అయిపోయింది, యాంటీబాడీ అయిపోయింది, వ్యాక్సిన్ అయిపోయింది, నెల అయ్యింది, నన్ను మళ్ళా కరిసినాయి, నేనేమి వేసుకోక్కర్లా, శుభ్రం కడుక్కుంటా. 3 నెలలు దాటాక మళ్ళా కరిసినాయి, గీసినాయి, బ్లడ్ వచ్చేసింది, 3 నెలలు దాటిపోయింది, అప్పుడు నేను యాంటీబాడీ వేయకూడదు, ఓన్లీ టీకా, అది కూడా 2 డోసులు. ఇవాళ ఇస్తే మళ్ళీ 3 రోజులకి.
ఈ రూల్స్, ఓకే, ఈ రూల్స్ గట్టిగా పాటించుకోవాలి మీరు. ఎవరు చెప్పినా వినొద్దు. మళ్ళీ ఏంటి పెంపుడు కుక్కలకి ఏమంటున్నావమ్మా నువ్వు అని అనొచ్చు నన్ను. ఈ అమ్మ రూల్స్ పాటించుకోండి. ఓకే, సరేనా? ఓకే మ్యామ్. అండ్ మ్యామ్, చాకింగ్ అయినప్పుడు ఆ టైంలో ఎలా మనం వాళ్ళని ఆ చాకింగ్ నుంచి బయటపడేయాలి మాకు చూపిస్తారు? అసలు చోకింగ్ అంటే ఏంటి చెప్పమ్మా? మనకి ఏదన్నా అడ్డుపడిపోయి. ఎక్కడ అడ్డుపడితే? గొంతు అంటే ఇక్కడ విండ్ పైపులు. ఇప్పుడు ఇది గాలి పీల్చుకుంటాం, దీని వెనకాల ఫుడ్ వెళ్తుంది. మనం ఏదో ఆలోచిస్తా తింటాం, లేదా ట్రాంపోలిన్ మీద ఎగురుతా పిల్లలు తింటున్నారు, మంచం మీద ఎగురుతా తింటున్నారు, పరిగెడతా తింటున్నారు, మీరు బొమ్మలు చూపిస్తా తినిపిస్తున్నారు అంటే మన ఫోకస్ ఎక్కడుంది? వేరే థింగ్స్ మీద ఉంది. ఎగురుతుంటే ఫుడ్ పైకి కిందకి వెళ్తుంది. గబుక్కుని వెనక్కి వెళ్ళే బదులు ఏం వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. బ్రీతింగ్ అడ్డం పడిపోద్ది. అడ్డం పడిపోతే ఊపిరి ఆడదు, సౌండ్ రాదు. సో అడ్డం పడినప్పుడు ఫస్ట్ బాడీ రియాక్షన్ ఏముంటుంది? దగ్గుతాం. మన వాళ్ళు ఏం చేస్తారు? గబగబా వెళ్ళిపోయి తల మీద కొట్టేస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. ఆల్రెడీ నాకు అడ్డం పడింది, నువ్వు మంచినీళ్ళు ఇస్తే ఇంకా అడ్డం పడిపోద్ది. తల మీద కొట్టడం వల్ల ఉపయోగం లేదు. నువ్వేం చెప్పాలి? దగ్గు 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 దగ్గనివ్వాలి. ఎంత ఫోర్స్గా దగ్గితే అంత లక్ మనకి బయట పడిపోతుంది అది. ఓకే, సరేనా? డిస్టర్బ్ చేయద్దు అస్సలు. చంటి బిడ్డ అయినా కూడా దగ్గుతున్నా డిస్టర్బ్ చేయద్దు. దగ్గు లేకుండా మొహం అంత ఎర్రగా నీలంగా అయిపోయి అసలు సౌండ్ రావట్లా. నెట్ఫ్లిక్స్లో చూస్తారా? అది ఏంటది, బాలీవుడ్ బ్యాడ్స్ అని వచ్చింది, షారుఖ్ ఖాన్ కొడుకు తీశారు ఒకటి. ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి చోక్ అవుతా ఉంటది, సౌండ్ రాదు, ఇలా అంటా ఉంటది అనమాట. అప్పుడు వీళ్ళు చూసి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు. ఓకే, సో మనం ఎవరికన్నా అలర్ట్ చేయాలనుకో, మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, ఇలా పెట్టుకుని దగ్గండి. కనీసం కొంతమంది దీని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంటారు, గుర్తుంచుకొచ్చి మీకు వచ్చి హెల్ప్ చేస్తారు. సో అవతల మనిషి దగ్గుతుంటే దగ్గు అనాలి, దగ్గమనాలి. దగ్గ లేకుండా ఒక్క సౌండ్ రావట్లా, అంతా కందిపోయింది, అప్పుడు మనం వెళ్ళి హెల్ప్ చేయాలి. లేదా అలా సౌండ్ హెల్ప్ చేయాలి. పెద్దాళ్ళకి పిల్లలకి ఒకే రూల్, కాకపోతే పిల్లలకైతే వాళ్ళ హైట్కి మనం అడ్జస్ట్ అవ్వాలి. చంటి పిల్లలు అంటే ఇంకా నుంచోని పిల్లలు, వాళ్ళని మట్టుకు వెంటనే ఎత్తుకుని ఇలా పెట్టుకుని చేయిని జారకూడదు. చూడండి, నేను మెడ పట్టుకోలే, గడ్డం పట్టుకున్నా. ఓకే, 1 2 3 4 5 వీపు మధ్యలో మనం చేద్దాము. తిప్పుదాం జాగ్రత్తగా, నోట్లో ఉంటే తీసేద్దాం. గుడ్డిగా పడవకూడదు సుమా. గుడ్డిగా పొడిచామనుకో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, రాలేదనుకో జాగ్రత్తగా పట్టుకుని ఈ నిపుల్స్ మధ్య కొంచెం కింద 1 2 3 4 5. ఓకే, కనీసం ఈ 3వ వంతైన లోతుకి వెళ్ళాలి అది. అంత లోతు నొక్కాలి మనం. ఓకే, సో ఇలా 3, ఇలా 5 సార్లు, ఇలా 5, ఇలా 5, ఇలా 5, 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే మనం 108కి ఫోన్ చేయాలి, లేదా హాస్పిటల్కి బయలుదేరాలి. దారి పొడుగునా మనం 108 వచ్చే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఎప్పుడు వరకు? అది బయటపడే వరకు. లేదా ఈలో బిడ్డ స్పృహ కోల్పోతే, గాలి పీల్చుకుంటున్నాడో లేదో చూసుకుంటాం. గాలి పీల్చుకుంటున్నాడు, స్పృహలో లేడు, గాలి పీల్చుకుంటున్నాడు, ఇలా ఎత్తుకుని ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి, లేదా 108 వచ్చే వరకు చూసుకుంటూ ఉంటాం. గాలి పీల్చుకోవడం ఆపేస్తే మటుకు సిపిఆర్ ఇవ్వాలి. ఓకే, అర్థమైంది కదా? ఇదే పెద్దాళ్ళు అనుకోండి, ఆ పిల్లలు అనుకోండి, వాళ్ళ వెనకాలకి వెళ్ళి నుంచుంటాం. వాళ్ళ వెనకాలకి వెళ్ళి నుంచుని కొంచెం ఇలా ఒంగోపెట్టి వీపు మధ్యలో 1 2 3 4 5 పడింది అనుకో, సరే, గుడ్డిగా పడవకూడదు. లేదంటే ఇక్కడ చూసారా మీరు, ఇది బోన్ టిప్పు. ఓకే, ఇది ఇక్కడ బోన్ టిప్పు. ఫీల్ అవ్వమ్మా, ఇది నీ బోన్ టిప్పు. ఆ బోన్ టిప్పుకి ఇక్కడ బొడ్డు కనపడుతుందా? యా, బొడ్డుకి మధ్యలో చేపెట్టు. అంటే
బొడ్డుకు పైన బోన్ టిప్ కింద. దీన్ని హైమ్లిక్ మేనోవర్ అంటాం. గట్టిగా నొక్కాలి, బ్యాక్ అండ్ అప్. 1 2 3 4 5. ఓకే, ఇలా వెనక 5 సార్లు కొట్టడం, ముందు 5 సార్లు నొక్కడం. 3 సైకిల్స్ అయ్యేసరికి అది బయటకు వస్తే సరి, లేదంటే 108కి ఫోన్ చేయటం, లేదా హాస్పిటల్కి బయలుదేరటం. దారి పొడుగునే ఇది కంటిన్యూ చేస్తాం కుదిరినంత. బయటకు వచ్చేస్తే సరి. ఈలోపు స్పృహ కోల్పోతే బ్రీతింగ్ ఉందో లేదో చూసుకుంటాం. బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ స్టార్ట్ చేయాలి, మరి లేకపోతే చచ్చిపోతారు. ఓకే, బ్రీతింగ్ ఉంటే సైడ్కి తిప్పి పడుకోపెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. బ్రీతింగ్ ఆగిపోతే మళ్ళీ సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో అది నోట్లోకి వస్తే చూసుకుని తీసేయాలి. ఇది చోకింగ్ ఫస్ట్ ఎయిడ్. అంతేకాని దగ్గుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మంచినీళ్ళు ఇవ్వటం, తల మీద కొట్టడం కాదు. మంచినీళ్ళు ఎప్పుడు ఇస్తావు? ఇది బయటకు వచ్చేసాక ఆ గొంతు కాసేపు శాంతపరచటానికి ఇస్తాం. ఇది ఫస్ట్ ఎయిడ్ ప్రతి ఒక్కరికి తెలియాలమ్మా. మీరు ఆ మధ్య వీడియోలు చూసుంటారు, ఏషియా నెట్వర్క్ లో వాళ్ళు ఎవరు షేర్ చేశారు, బబుల్ గమ్ మీద చోక్ అవుతుంటే సేవ్ చేశారు. అండ్ ఈ నిన్న ఎవరో వాళ్ళ తమ్ముడిని సేవ్ చేసింది, ట్రాంపోలిన్ మీద జంప్ చేస్తుంటే వాడు చోక్ అవుతుంటే సేవ్ చేసింది. మనాళ్ళు కాదు, వెస్టర్న్ వాళ్ళు. అదొక వీడియో. మొన్న ఈ నేను చెప్పా కదా షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి చేస్తున్నది, మీరు ఇవన్నీ చూస్తే చేసినప్పుడు ఇలా కరెక్ట్గా చూపించారనుకో, ఈ షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి చేసిన దాంట్లో ఒక తప్పు చూపించారు. ఆ అబ్బాయి నొక్కే అప్పుడు ఆ అమ్మాయి అని అరవటం, యాక్చువల్గా సౌండ్ రాదు. సో సినిమాలు కూడా మంచిగా డైరెక్ట్ చేసేప్పుడు కొంచెం డాక్టర్స్ అడ్వైస్ తీసుకుని కరెక్ట్గా డైరెక్ట్ చేశారనుకో, అది కూడా మంచిగా మెసేజ్ బాగా వెళ్తుంది. ఇప్పుడు నీళ్ళలో మునిగినప్పుడు బయటికి తీస్తారనుకో, మన సినిమాల్లో ఎలా చూపిస్తారు? పొట్ట మీద నొక్కేయటం, పొట్ట మీద నొక్కేస్తారు. అప్పుడు ఏమవుద్ది, అందులో నీళ్ళు పైకి వస్తాయి, అందులో ఉన్న రాళ్ళు గిళ్ళు ఉంటే మళ్ళీ విండి పైకి వెళ్ళి చోక్ అవుతాయి. ఆ తర్వాత సినిమా పెడతారు పొట్ట మీద నొక్కి బ్రీతింగ్ పెట్టి, అది రాంగ్. అక్కడ కూడా మనం నీళ్ళ నుంచి బయటికి తీసినప్పుడు మిగతా స్పృహ కోల్పోయి బ్రీతింగ్ లేని మనుషుల్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామో అలాగే హ్యాండిల్ చేయాలి. ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ థింగ్ ఈస్ మనం ఒక్కళ్ళమే ఉంటే ముందు 5 సైకిల్స్ సిపిఆర్ ఇచ్చి 108కి కాల్ చేయాలి. ఎవరైనా ఉంటే వాళ్ళని చేయమంటాం, మనం హ్యాండిల్ చేస్తాం, మనం సిపిఆర్ చేస్తాం. 2 బాగా హైట్ నుంచి పడి ఉంటే వెన్నుపూసు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ ఇలా తిప్పటాలు, మెడొంచటాలు చేయకూడదు. ఇదే తేడా డ్రౌనింగ్. అంతేకాని సినిమాలో చూపించినట్టు పొట్ట మీద నొక్కటం, వాడు చక్కగా లేసిపోవటం, సాంగులు పెట్టడం కాదు. డైరెక్షన్ బాగుండాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం మాతో స్పెండ్ చేసి మాకు మంచి మంచి విషయాలు చెప్పారు. అండ్ మళ్ళీ నేను మీతో ఇంకో సెషన్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాస్ నా క్వశ్చన్స్ ఇంకా అవ్వలేదు, చాలా డౌట్స్ ఉన్నాయి, నేను మీ ద్వారా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు.